హే గైస్, ఈరోజు మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూద్దాము ఇంగ్లీష్లో. టీజీ హైకోర్ట్ రిలేటెడ్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లోని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ చూద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, వన్ షుడ్ కీప్ ఎనీ ప్రామిస్ దే మేక్. ఇందులో ఇది అండర్లైన్ చేశారు ప్రామిస్ని. సో అది ఏంటి అని అడుగుతున్నారు అన్నమాట పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో. సో మనకు తెలుసు కదా, వన్ షుడ్ కీప్. ఇక్కడ వన్ అనేది ప్రొనౌన్ అనమాట. షుడ్ కీప్ అనేది వర్బ్ కదా. ఎనీ ప్రామిస్ అంటే ఇక్కడ నౌన్ అవుతుంది. ఎనీ ప్రామిస్, ఈ నౌన్ ఎలాంటిది అని చెప్పేది యాడ్జెక్టివ్ కదా. దే అంటే ప్రొనౌన్, మేక్ అంటే వర్బ్ కదా. సో ఇక్కడ ప్రామిస్ అంటే ఏంటి? నౌన్. ఇది ప్రొనౌన్. ప్రామిస్ అనేది యూసేజ్ బట్టి ఉంటుంది. సో కదా, ఒకవేళ ఐ బ్రోక్ మై ప్రామిస్ అంటాం కదా, ఇక్కడ ప్రామిస్ అనేది నౌన్ అవుతుంది. అదే ఒకవేళ ఐ ప్రామిస్ టు హెల్ప్ యూ అంటాం కదా, ప్రామిస్ అనేది వర్బ్ అవుతుంది అనమాట. సో దాని యూసేజ్ బట్టి అది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట పార్ట్స్ ఆఫ్ స్పీచ్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ద గవర్నమెంట్ వింగ్ రెస్పాన్సిబుల్ ఫర్ మేకింగ్ రూల్స్. గవర్నమెంట్ వింగ్ ఏది రూల్స్ చేస్తుంది, దాన్ని ఏమంటాము అని అడుగుతున్నారు అనమాట. రూల్స్ చేసేది ఎప్పుడైనా లెజిస్లేచర్ అనమాట. లా మేకింగ్ అంతా లెజిస్లేచర్. ఆ లాని ఇంప్లిమెంట్ చేసేదాన్ని వాళ్ళని ఎగ్జిక్యూటివ్స్ అంటాం మనం. ఈ లా ఏదైతే ఉందో అదంతా ఇంటర్ప్రెట్ చేసేది అదంతా జుడిషియరీ అనమాట. సో అది. అండ్ ఇంకో క్వశ్చన్ ఏం అడిగారంటే, ఎర్రర్ ఏంది ఈ క్వశ్చన్లో అని అడిగారు. హీ సెడ్ దాట్. ఈ వీడియోలో మనము కొంచెం అంటే నార్మల్గా వినండి, కొన్ని క్వశ్చన్స్ టైం వేస్ట్ అవుతుంది కదా, అందుకే నేను నార్మల్గా చెప్పేస్తాను. He said that there was a suggestion and the government will surely looks into having separate magistrate courts for this. ఇక్కడ మీరు ఎర్రర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే, నార్మల్గా ఈ దానికి హీ సెడ్ అన్నాడు కదా. సో సెడ్ అనేది పాస్ట్ కదా. సో మిగతావి కూడా పాస్ట్ టెన్స్లో వచ్చేటట్టు ఉండాలన్నమాట. హీ సెడ్ దాట్ దెర్ వాజ్ ఏ సజెషన్ అండ్ ద గవర్నమెంట్ విల్ షూర్లీ లుక్. విల్ కాదు, అక్కడ వుడ్ రావాలి, ఎందుకంటే పాస్ట్ కదా, అన్ని పాస్ట్ టెన్స్లో రావాలన్నమాట. సో ఇక్కడ ఏంటంటే, హీ సెడ్ దాట్ దెర్ వాజ్ ఎ సజెషన్ అండ్ ద గవర్నమెంట్ విల్ రాకూడదు, వుడ్ షూర్లీ లుక్ ఇన్ టు హ్యావింగ్ సపరేట్ మెజిస్ట్రేట్ కోర్ట్స్ ఫర్ దిస్. సో ఇప్పుడైతే సెడ్ ఎలా వస్తుందో, విల్ కానీ షెల్ కానీ రాకూడదు, వుడ్ కానీ షుడ్ కానీ రావాలి, ఎందుకంటే ఇది పాస్ట్ కదా. సో ఇదంతా ఇది గుర్తుపెట్టుకోండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచి మనం ఏంటంటే, ఈ సేమ్ రాదు, కాకపోతే సిమిలర్ థింగ్ రావచ్చు అనమాట. ఆ థీమ్ బేస్డ్ రావచ్చు. సో మనం అలా చూసుకోవాలన్నమాట. సో ఇక్కడ సినోనిమ్ అడిగారు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, అడ్వర్సిటీకి సినోనిమ్ ఏది అని అడిగారు. ఆప్షన్స్లో అడ్వాంటేజ్, క్యాటక్లిజం, లక్, బ్రేక్. అడ్వర్సిటీ అంటే ఏదైనా బ్యాడ్ జరగడం కదా, అడ్వర్స్ కండిషన్ అంటాం కదా. సో క్యాటక్లైజం అనమాట. అడ్వాంటేజ్, లక్, బ్రేక్ ఇవన్నీ డిఫరెంట్గా ఉన్నాయి కదా. సో మనం ఆప్షన్స్ చూస్తే కూడా అర్థమవుతుంది అనమాట. మూడు ఒకలాగా ఉంటాయి, ఇది ఒకలా ఉంటుంది అనమాట. సో క్యాటక్లైజం అనేది క్లైజం అనమాట. స్పెల్లింగ్ చూసుకోండి, క్యాటక్లైజం. అడ్వర్సిటీ అంటే క్యాటక్లైజం అనమాట. కొన్నిసార్లు ఇదే ఆప్షన్ని మనము కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్లో కూడా అడుగుతారు అనమాట. సో క్యాటక్లైజం గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇడియం అడిగారు. సెయిల్ త్రూ అంటే ఏంది అని అడిగారు అనమాట. సెయిల్ త్రూ అంటే ఆప్షన్స్లో స్పెండ్ థ్రిఫ్ట్, బీయింగ్ ఇన్ డిఫికల్టీస్, స్టార్ట్ పర్ఫార్మింగ్, బీయింగ్ సక్సెస్ఫుల్ వితౌట్ డిఫికల్టీ అని అడిగారు. సో సెయిల్ త్రూ అంటే ఈజీగా సక్సెస్ అయిపోవడం అనమాట. దాన్ని ఏదన్నా టాస్క్ కంప్లీట్ చేయడం సెయిల్ త్రూ ఇలా. సో బీయింగ్ సక్సెస్ఫుల్ వితౌట్ డిఫికల్టీ అనమాట. సెయిల్ త్రూ అంటే ఇది డిఫికల్టీ లేకుండా సక్సెస్ఫుల్ అవ్వడాన్ని సెయిల్ త్రూ అంటారనమాట. సో నెక్స్ట్ ఏం అడిగారంటే, సెలెక్ట్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అడిగారు. హ్యూమరస్. సో హ్యూమరస్ స్పెల్లింగ్ ఏంది? HUMO, హ్యూమరస్. సో గుర్తుపెట్టుకోండి, హ్యూమరస్ స్పెల్లింగ్ ఇది. ఇంకొకటి నెక్స్ట్ క్వశ్చన్ కూడా కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అడిగారు అనమాట. నుమిస్మాటిస్ట్ ఇది అనమాట స్పెల్లింగ్, గుర్తుపెట్టుకోండి. నుమిస్మాటిస్ట్ అంటే కాయిన్స్ గురించి స్టడీ చేసేవాళ్ళం కదా. సో నుమిస్మాటిస్ట్. సెలెక్ట్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అనమాట. ఆర్బిట్రేటర్ గుర్తుపెట్టుకోండి. ఆర్బిట్రేటర్ అంటే ఎవరు? ఏ పర్సన్ అపాయింటెడ్ బై 2 parties టు సాల్వ్ ఎ డిస్ప్యూట్. మీనింగ్ కూడా గుర్తుపెట్టుకోండి. 2 partiesకి డిస్ప్యూట్ అయినప్పుడు ఒక పర్సన్ని అపాయింట్ చేస్తారు కదా, ఆ పర్సన్ ఈ 2 parties మధ్యలో డీల్ చేస్తారు కదా. సో అతన్ని ఆర్బిట్రేటర్ అంటారనమాట. ఇంకొకటి ఏంటంటే, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనమాట. అండర్లైన్ వర్డ్కి ఏది అని అడిగారు. సో రాబర్ట్స్ సెంటెన్స్ ఏంటంటే, రాబర్ట్ సెడ్
యూ హ్యావ్ టు లీవ్ నౌ. హ్యావ్ టుది అండర్లైన్ చేశారనమాట. సో రాబర్ట్ సెడ్ యూ హ్యావ్ టు లీవ్ నౌ. రాబర్ట్ అనే అతను నౌన్ కదా, సెడ్ అంటే వర్బ్ అవుతుంది, యూ అంటే ప్రొనౌన్ అవుతుంది, హ్యావ్ టు అండర్లైన్ చేశారు, లీవ్ అంటే వర్బ్ అవుతుంది, నౌ అంటే ఇప్పుడు కదా, లీవ్ అంటే వర్బ్ని డిస్క్రైబ్ చేస్తుంది కదా ఇది, సో ఇది యాడ్వర్బ్ అవుతుంది, ఎప్పుడు లీవ్ అన్నది కదా, సో యాడ్వర్బ్ ఇది. హ్యావ్ టు అంటే ఇది ఏంటంటే టు అనేది ప్రిపోజిషన్ కదా, టు అంటే ప్రిపోజిషన్, హ్యావ్ అంటే వర్బ్ అనమాట. సో గుర్తుపెట్టుకుని హ్యావ్కి అండర్లైన్ చేశారు. సో హ్యావ్ అంటే ఏంటి, వర్బ్ అనమాట. సో నెక్స్ట్ ఏం అడిగారంటే ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయమని అడిగారు. ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. అఫీషియల్స్ సే హీ వుడ్ బి ఐదర్ సెండ్ బ్యాక్ టు ద మాల్దీవ్స్. ఇక్కడ ఏమంటారు, అఫీషియల్స్ సే అనే చెప్పారు, సెడ్ అని చెప్పలేదు కదా. సో అఫీషియల్స్ సే హీ వుడ్ బి సెండ్ బ్యాక్ టు మాల్దీవ్స్ either he would be either సెంట్ బ్యాక్ టు మాల్దీవ్స్ నార్ అని ఇచ్చారు. సో ఐదర్ వచ్చినప్పుడు ఆర్ రావాలి కదా, సో ఇది మిస్టేక్ అనమాట. యాక్ట్ ఇన్ కన్సల్టేషన్ విత్ ద గవర్నమెంట్ ఇన్ మాలే. సో గుర్తుపెట్టుకోండి, ఐదర్ వచ్చినప్పుడు ఏం రావాలి, ఐదర్ వచ్చినప్పుడు ఆర్ రావాలి, నైదర్ వచ్చినప్పుడు నార్ రావాలి. ఇవి అంటే ఇప్పుడు మనం ఈ థీమ్ బేస్డ్ అంటే దీన్ని బట్టి మనం ఏం చూసుకోవచ్చు అంటే ఇలాంటి సిమిలర్ క్వశ్చన్స్ ఏమేమి రావచ్చు అంటే ఐదర్ వచ్చినప్పుడు ఆర్ రావాలి, నైదర్ వచ్చినప్పుడు నార్ రావాలి, ఇంకా నాట్ ఓన్లీ అని వచ్చినప్పుడు బట్ ఆల్సో రావాలన్నమాట. నాట్ ఓన్లీ బట్ ఆల్సో. హార్డ్లీ స్కేర్స్లీ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. హార్డ్లీ స్కేర్స్లీ వచ్చినప్పుడు వెన్. స్టార్టింగ్లో ఎలా అడుగుతారంటే సెంటెన్స్ స్టార్టింగే హార్డ్లీ అని వచ్చి మధ్యలో దెన్ కానీ అది వేరేది ఇస్తారన్నమాట, అది కాదు, వెన్ అనేది రావాలి. వెన్. హార్డ్లీ స్కేర్స్లీ వచ్చినప్పుడు వెన్ రావాలి. నో సూనర్ వచ్చినప్పుడు దాన్. నో సూనర్ వచ్చినప్పుడు దాన్. నో సూనర్ దాన్. హార్డ్లీ స్కేర్స్లీ వచ్చినప్పుడు వెన్. నాట్ ఓన్లీ వచ్చినప్పుడు బట్ ఆల్సో. నైదర్ నార్, ఐదర్ ఆర్ అనమాట. సో ఇవి గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. కంపల్సరీ ఈ థీమ్ బేస్డ్ ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈసారి. ఇంకొకటి ఏంటంటే అండర్లైన్ వర్డ్ ఏంది పార్ట్స్ ఆఫ్ స్పీచ్తో అని అడిగారు. ద రిపోర్ట్ షోస్ దాట్ we are suffering from deficiency of vitamins and minerals అనమాట. సో ఇక్కడ అండర్లైన్ ఏం చేశారు అంటే ఫ్రమ్ అనేది అండర్లైన్ చేశారనమాట. సో రిపోర్ట్ అంటే ఇదేంది నౌన్ అవుతుంది, ద అనేది ఆర్టికల్ అవుతుంది కదా. షోస్ అంటే వర్బ్, దట్ చూపిస్తుంది, షోస్ దాట్ చూపిస్తుంది ఏంటి కదా. సో ఇక్కడ కంజంక్షన్ అవుతుంది, దట్ అనేది కంజంక్షన్ అవుతుంది. వి అంటే ప్రొనౌన్ అవుతుంది, ఆర్ అంటే వర్బ్ అవుతుంది, హెల్పింగ్ వర్బ్ అవుతుంది కదా. సఫరింగ్ ఇది నౌన్ అవుతుంది, ఇది వి ఆర్ సఫరింగ్. ఫ్రమ్ అనేది ఇక్కడ ప్రెపోజిషన్ అవుతుంది అన్నమాట. ఫ్రమ్ ది డెఫిషియన్సీ ఏమవుతుంది, డెఫిషియన్సీ అనేది నౌన్ అవుతుంది. వైటమిన్స్ అండ్ మినరల్స్ కూడా నౌన్ అవుతుంది, అండ్ అనేది కంజంక్షన్ అవుతుంది. డెఫిషియన్సీ నుంచి అని ఇక్కడ వరకు కూడా ఎండ్ చేయవచ్చు కదా, సో ఇది నౌన్ అవుతుంది అనమాట. సో ప్రిపోజిషన్స్ ఏమేమి వస్తాయి ఇక్కడ, ఫ్రమ్ అనేది ఏంది ప్రిపోజిషన్ కదా. సో ప్రిపోజిషన్ అంటే ఫ్రమ్ కానీ బిట్వీన్ కానీ అవన్నీ ప్రిపోజిషన్స్ అవ్వచ్చు, లైక్ కానీ ఇవన్నీ. దట్ అనేది కంజంక్షన్ అవ్వచ్చు, దట్ అండ్ కంజంక్షన్ అవ్వచ్చు అనమాట ప్రిపోజిషన్. దాని తర్వాత ఇంకొకటి అండర్లైన్ దానికి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏది అని అడిగారు. దేర్ ఈజ్ నో ఎనిమిటీ బిట్వీన్ హిమ్ అండ్ మీ.
దేర్ ఈజ్ నో. దేర్ అంటే ఇక్కడ ఏంది, ప్రనౌన్ అవుతుంది. దేర్ దట్ అవన్నీ ప్రనౌన్ కదా. ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్, సారీ ఈజ్ అనేది వర్బ్ కదా. నో ఎనిమిటీ. ఎనిమిటీ అంటే ఇక్కడ నౌన్ అవుతుంది. ఎనిమిటీ లేదు, సో ఇదేంది యాడ్జెక్టివ్ అవుతుంది. హిమ్ అండ్ మీ ఇవి ప్రనౌన్స్ అవుతున్నాయి. అండ్ కంజంక్షన్ అవుతుంది. బిట్వీన్ అనేది ప్రెపోజిషన్ అనమాట. బిట్వీన్ ఇక్కడ ప్రిపోజిషన్ లాగా ఉంటుంది. సో దెర్ ఈజ్ నో ఎనిమిటీ బిట్వీన్ హిమ్ అండ్ మీలో బిట్వీన్ అంటే ఇది ప్రిపోజిషన్ అనమాట. ఇందాక ఫ్రమ్ అనేది ప్రిపోజిషన్, ఇక్కడ బిట్వీన్ అనేది ప్రిపోజిషన్ అనమాట. వెన్ అనేది కంజంక్షన్ కూడా అవ్వచ్చు అనమాట. ఐ వర్సెస్ మీలో ఐ అనేది సబ్జెక్ట్కి యూజ్ చేస్తాము. సబ్జెక్ట్లో ఉన్నప్పుడు మీ అనేది ఆబ్జెక్ట్స్ ప్లేస్లో వచ్చినప్పుడు యూజ్ చేస్తాం కదా. ద రిజిస్ట్రార్ కాల్డ్ బోత్ జాన్ అండ్ మీ అనాలి. బోత్ జాన్ అండ్ మీ అవుతుంది. జెరాండ్ అంటే తెలుసు కదా మీకు, నౌన్ ప్లస్ ఐఎన్జీ వస్తుంది. జెరాండ్ అంటే నౌన్ ప్లస్ ఐఎన్జీ అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే ఫైలింగ్. ఫైల్ నౌన్ కదా, ఐఎన్జీ. సో ఫైలింగ్ కూడా నౌనే అనమాట. సో సమ్ టైమ్స్ ఐ ఫీల్ లైక్ రిజైనింగ్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏది అని అడిగారు. Sometimes I feel like resigning. Sometimes I feel like resigning. ఇక్కడ రిజైనింగ్ అనేది నౌన్ అవుతుంది కదా. లైక్ అనేది, సో ఇక్కడ సమ్ టైమ్స్ అనేది ఐ అనేది ఏంటి, నౌన్ కదా. ఫీల్ అనేది వర్బ్. ఫీల్ లైక్ అనేది ఇక్కడ ఇట్ వాజ్ లైక్ అది ప్రిపోజిషన్ లాగా యూజ్ చేస్తున్నాం మనం. ఇక్కడ సమ్ టైమ్స్ అనేది యాడ్వర్బ్ లాగా యూజ్ చేస్తున్నాము, గుర్తుపెట్టుకోండి. కొన్నిసార్లు, ఎప్పుడు ఆ కొన్నిసార్లు అలాంటివి కదా. సో యాడ్వర్బ్. ఫీల్ అనేది కొన్నిసార్లు కదా, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఫీల్ అనేది వర్బ్ని డిస్క్రైబ్ చేస్తుంది కదా. సో ఇది యాడ్వర్బ్ అవుతుంది. లైక్ అనేది ఇక్కడ మనము నార్మల్గా లైక్ అనేది వేరు, ఇక్కడ లైక్ అనేది ప్రిపోజిషన్ లాగా యూజ్ చేస్తున్నాం. సో ఇక్కడ మనకి క్వశ్చన్స్లో ఫ్రమ్ అనేది కూడా ప్రిపోజిషనే, బిట్వీన్ కూడా ప్రిపోజిషనే అడిగారు. అది యూసేజ్ బట్టి డిఫరెంట్ అవుతుంది. ఇక్కడ లైక్ అనేది కూడా ప్రిపోజిషనే. సో ఇంకా ప్రిపోజిషన్స్ ఏమేమి రావచ్చు అంటే బిట్వీన్, అమాంగ్, ఫర్, విత్, అమాంగ్ కూడా. వచ్చినప్పుడు ఇక్కడ ఆబ్జెక్టివ్ కేసులో ఏం రావాలి, మీ, హిమ్, హర్, అస్, దెమ్ రావాలి, ప్రొనౌన్స్ కదా. సో ఎనిమిటీ, యానిమాసిటీ, హాస్టైలిటీ, ర్యాంకర్, గుర్తుపెట్టుకోండి. ర్యాంకర్, యాంటగానిజం, ఎమిటీ, ఇవేమో బ్యాడ్ థింగ్స్ అంటే మనకి ఇష్టం లేని వాళ్ళ. ఎనిమిటీ, యానిమాసిటీ, హాస్టైలిటీ, ర్యాంకర్, యాంటగానిజం ఇవన్నీ సిమిలర్. దీనికి యాంటోనిమ్స్ అంటే ఎమిటీ, గుర్తుపెట్టుకోండి. ఎమిటీ అంటే ఫ్రెండ్షిప్ లాగా అనమాట. ఎమిటీ, ఫ్రెండ్షిప్, కాంకర్డ్, హార్మోనీ. సో గుర్తుపెట్టుకోండి, ఎనిమిటీ వేరు, ఎమిటీ వేరు. ఇక్కడ యానిమాసిటీ వేరు, మళ్ళీ ఎమిటీ ఇక్కడ. ఎమిటీ అంటే ఫ్రెండ్షిప్, కాంకర్డ్, హార్మోనీ అనమాట ఇవన్నీ. సో ఇవి గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకొకటి ఏం అడిగారంటే ఏది ఎర్రర్ ఉంది అని అడిగారు. ఆన్ ఫ్రైడే
ఇండియన్ ఏవియేషన్ అథారిటేటివ్ టోల్డ్. అథారిటేటివ్ అని అడిగారు, అక్కడ ఏం రావాలంటే ఆన్ ఫ్రైడే రోజు ఆన్ ఫ్రైడే ఇండియన్ ఏవియేషన్ అథారిటీ అని రావాలి కదా. సో పాస్ట్ స్పీచ్ ఒకటి చేంజ్ చేసేస్తారనమాట, అథారిటేటివ్ అని ఇచ్చారు ఇక్కడ. అథారిటేటివ్ కాదు, అథారిటీ రావాలన్నమాట. అథారిటీ అంటే నౌన్ కదా, అది రావాలి. ఇక్కడ అథారిటేటివ్ అంటే యాడ్జెక్టివ్ ఇచ్చారనమాట. సో అది ఎర్రర్ అనమాట. సో పాస్ట్ స్పీచ్ చేంజ్ కూడా చేస్తారనమాట. సో సెంటెన్స్ చదివేటప్పుడు గుర్తుపెట్టుకోండి. ఒకవేళ సెడ్ వస్తే పాస్ట్ అని చూసాము, ఐదర్ ఆర్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, హార్డ్లీ, స్కేర్స్లీ, వెన్, నో సూనర్ దాన్, ఇది పాస్ట్ స్పీచ్. ఈ థీమ్స్ గుర్తుపెట్టుకోండి. మనం చదివేటప్పుడు క్వశ్చన్ ఏది మిస్టేక్ అయి ఉండొచ్చు అనేది ఐడెంటిఫై చేయాలన్నమాట ఫస్ట్. సో ఇక్కడ కాంట్రాడిక్ట్కి యాంటోనిమ్ అడిగారు. సో కాంట్రాడిక్ట్కి యాంటోనిమ్ అడిగారు. సో ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే డిసగ్రీ, అఫర్మ్, ఛాలెంజ్, డినై. కాంట్రాడిక్ట్కి యాంటోనిమ్ అడిగారు. సో అఫర్మ్ అనమాట. కాంట్రాడిక్ట్ చేశారు అట్లా అంటారు కదా. కాంట్రాడిక్ట్ అంటే ఛాలెంజ్ చేయడం, డిసగ్రీ, డినై, ఇవన్నీ సిమిలర్ దీనికి కదా. సో ఇది ఒక్కటే, అఫర్మ్ ఒకటి, అక్కడ సైడ్ డిఫరెంట్ ఉంది కాబట్టి అలా కూడా చెప్పొచ్చు అనమాట. కాంట్రాడిక్ట్ అంటే అఫర్మ్ అనమాట. దెర్ ఈజ్ ఏ న్యూ లా, ఎగ్జాంపుల్స్ చూద్దాం కొన్ని. దెర్ ఈజ్ ఏ న్యూ లాలో పాస్ట్ స్పీచ్ చెప్పండి. దిస్ ఈజ్ ఏ న్యూ లా. దిస్ ఈజ్ ఏ న్యూ లా. లా అనేది ఏమవుతుంది, నౌన్ అవుతుంది. ఇది ఎలా ఉంది అని చెప్పేది డిస్క్రైబ్ చేసేదాన్ని యాడ్జెక్టివ్ కదా. సో అది ద లా విల్ బీ ఇంప్లిమెంటెడ్ సూన్. ద లా విల్ బీ ఇంప్లిమెంటెడ్ సూన్లో పాస్ట్ స్పీచ్ చెప్పండి అంటే సూన్. ఇంప్లిమెంటెడ్ అంటే ఇక్కడ వర్బ్ అవుతుంది కదా, ఈ వర్బ్ అనేది సూన్ కాబట్టి ఇది యాడ్వర్బ్ అవుతుంది. సూన్ అనేది యాడ్వర్బ్ అవుతుంది. ద జడ్జ్ మేడ్ ఏ ఫాస్ట్ డెసిషన్లో డెసిషన్ ఏమవుతుంది, నౌన్ అవుతుంది. డెసిషన్ ఎలాంటిది అని చెప్పేది యాడ్జెక్టివ్ అనమాట. ద జడ్జ్ స్పోక్ స్పోక్ అంటే ఇక్కడ ఏమవుతుంది, వర్బ్ అవుతుంది. ఫాస్ట్ ఇది యాడ్వర్బ్ అవుతుంది. సో ఇక్కడ యాడ్వర్బ్ అయింది ఫాస్ట్, ఇక్కడ యాడ్జెక్టివ్ అయింది అనమాట. దాని పొజిషన్ బట్టి మారుతుంది. నౌన్ని డిస్క్రైబ్ చేస్తేనేమో యాడ్జెక్టివ్ అవుతుంది, వర్బ్ని డిస్క్రైబ్ చేస్తేనేమో యాడ్వర్బ్ అవుతుంది అనమాట. సో గుర్తుపెట్టుకోండి అలాంటివి. ఇంకొకటి ఏం అడిగారంటే ఏ గవర్నమెంట్ బై ద నోబుల్స్. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. నోబుల్స్ రన్ చేసే గవర్నమెంట్ని ఏమంటాము అంటే అరిస్టోక్రసీ అనమాట. అరిస్టోక్రసీ అంటే నోబుల్స్. డెమోక్రసీ అంటే పీపుల్ కదా. డెమోక్రసీ అంటే పీపుల్. బ్యూరోక్రసీ అంటే ఎగ్జిక్యూటివ్స్ని బ్యూరోక్రసీ అంటారు. స్పెల్లింగ్ గుర్తుపెట్టుకోండి, BUEAU మళ్ళీ బ్యూరోక్రసీ గుర్తుపెట్టుకోండి. బ్యూరోక్రసీ స్పెల్లింగ్ BUEAU బ్యూరోక్రసీ అంటే బై ఎగ్జిక్యూటివ్స్ అనమాట. అరిస్టోక్రసీ అంటే బై నోబుల్స్ కదా, నోబుల్స్ కానీ గ్రూప్ ఆఫ్ నోబిలిటీ కానీ అట్లా. ఆటోక్రసీ అంటే కింగ్, క్వీన్ అలాంటివి ఆటోక్రసీ. థియోక్రసీ అంటే ఏంటి, థియోక్రసీ అంటే రిలీజియస్ లీడర్స్ అనమాట. ప్లూటోక్రసీ అంటే వెల్తీ రిచ్ పీపుల్నేమో ప్లూటోక్రసీ. థియో అంటే రిలీజియస్ లీడర్స్ అనమాట. అరిస్టోక్రసీ అంటే నోబుల్స్. ఒక ఇడియం ఇచ్చారు, దాని మీనింగ్ అడిగారు. థింక్ ఆన్ యువర్ ఫీట్. గుర్తుపెట్టుకోండి, థింక్ ఆన్ యువర్ ఫీట్ అంటే ఏంటి అని అడిగారు. సో థింక్ ఆన్ యువర్ ఫీట్ అంటే అడ్జస్టింగ్ క్విక్లీ టు ద చేంజెస్ అనమాట. చాలా ఫాస్ట్గా చేంజెస్కి అడ్జస్ట్ అయిపోవడాన్ని థింక్ ఆన్ యువర్ ఫీట్ అంటారనమాట. సో ఇక్కడ ఇంకొకటి ఏం చూద్దామంటే ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. సింపుల్ పాస్ట్ వర్సెస్ పాస్ట్ పార్టిసిపల్. సింపుల్ పాస్ట్ అంటే ఏంటి, V2 కదా. పాస్ట్ పార్టిసిపల్ అంటే V3. సో ఇక్కడ ఏంటంటే రూల్, టైం స్పెసిఫిక్గా ఇచ్చాడు అనుకోండి, ఇన్ 1939 కానీ, ఎగ్జాక్ట్గా ఇన్ యస్టర్డే కానీ, లాస్ట్ వీక్ కానీ ఇలాంటివి ఇస్తే ఎప్పుడు మీరు V2 యూజ్ చేయాలన్నమాట. V2 అనేది యూజ్ చేయాలి, సింపుల్ పాస్ట్ యూజ్ చేయాలి. హీ హ్యాస్ సీన్ ద మూవీ యస్టర్డే అనేది తప్పనమాట. హీ సా ద మూవీ యస్టర్డే. సో గుర్తుపెట్టుకోండి, యస్టర్డే కానీ, లాస్ట్ వీక్ కానీ, ఇన్ 1939 అప్పుడు ఎగ్జాక్ట్ పాయింట్ ఇన్ అప్పుడు ఎగ్జాక్ట్గా చెప్పినప్పుడు హీ సా ద మూవీ యస్టర్డే చూశాడు అంతే, నిన్న చూశాడు. హీ సా ద మూవీ యస్టర్డే అట్లా. సో V2, V3 ఎగ్జాంపుల్స్ కొన్ని చూద్దాము.
broken, went, gone, did, done, saw, seen. గుర్తుపెట్టుకోండి ఇది. సో ఇండియా హ్యాస్ వాన్ ద ఫస్ట్ క్రికెట్ వరల్డ్ కప్ ఇన్ 1983. ఇండియా హ్యాస్ వాన్ అని ఇచ్చారు. చూడండి ఇక్కడ, ఇండియా హ్యాస్ వాన్ ద ఫస్ట్ క్రికెట్ వరల్డ్ కప్ ఇన్ 1983. అప్పుడు ఎగ్జాక్ట్గా అని ఇచ్చాడు కాబట్టి హ్యాస్ వాన్ రాకూడదు, జస్ట్ వాన్ అనేది రావాలి. ఇండియా వాన్ ద అది రావాలన్నమాట. సింపుల్ పాస్ట్ రావాలి, పాస్ట్ పార్టిసిపల్ రాకూడదు. ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయమని చెప్పారు. ద సెకండ్ వరల్డ్ వార్ బ్రోకెన్ అవుట్ ఇన్ 1939 when I was 8 years old. అని ఎగ్జాక్ట్గా ఇచ్చాడు కాబట్టి ద సెకండ్ వరల్డ్ కప్ బ్రోకెన్ అవుట్. బ్రోకెన్ కదా, బ్రోకెన్ అంటే ఇది ఏమవుతుంది, V3 అవుతుంది కదా. సో ఇక్కడ V2 రావాలి. బ్రోక్ అవుట్ ఇందాక చెప్పాం కదా, V2 రావాలని. సింపుల్ పాస్ట్ రావాలి. ఇన్ 1939 వచ్చినప్పుడు బ్రోక్ అవుట్ అనేది రావాలన్నమాట. బ్రోకెన్ అనేది పాస్ట్ పార్టిసిపల్ కదా. అయినా ఒకవేళ బ్రోకెన్ వచ్చినా కూడా ఇలా రావాలంటే దాని ముందు ఏమైనా రావాలి కదా, హ్యాస్ బ్రోకెన్, హ్యావ్ అట్లా రావాలి కదా. వర్స్ బ్రోకెన్ అట్లాంటివి వస్తే అది కరెక్ట్ అయి ఉండొచ్చు. సో గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఏంటంటే ఆన్, ఎట్ కూడా అడుగుతారు అనమాట. 1930 అట్లా ఎగ్జాక్ట్గా ఎప్పుడు ఏది రావాలి అంటే అనేది మంత్ కానీ, ఇయర్ కానీ, సీజన్స్ కానీ, సెంచురీస్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు రావాలన్నమాట. మంత్, ఇయర్, సీజన్, సెంచురీస్ అలాంటివి వచ్చినప్పుడు ఆన్ ఎప్పుడు రావాలంటే ఆన్ ఒక స్పెసిఫిక్ డేట్స్ స్పెసిఫిక్గా చెప్పినప్పుడు డేస్ కానీ ఒక మంత్లోవి. ఎట్ అయితే పర్టికులర్గా పాయింట్ ఎగ్జాక్ట్ పాయింట్ చెప్పినప్పుడు ఎట్ 5 PM. ఈ డేలోనే ఒక పార్ట్లో ఎట్ మిడ్ నైట్, ఎగ్జాక్ట్గా ఎట్ ద మూమెంట్ అలాంటి అప్పుడు ఎట్ రావాలి. డేట్స్ అప్పుడు ఇది మంత్, సెంచురీస్, సీజన్స్ అలాంటివి ఇన్ ఆన్, ఎట్ అనమాట. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకేంటి అంటే he became an artist. He became an artist లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చెప్పండి. హీ అంటే ఏంటి, ప్రనౌన్. బికేమ్ అంటే వర్బ్. యాన్ అంటే ఆర్టికల్. ఆర్టిస్ట్ అంటే నౌన్. సో ఇక్కడ ద జ్యూరీ ఈజ్, ద జ్యూరీ అని అలా వస్తుంది కదా. ద జ్యూరీ, ద మెంబర్స్ అని వచ్చినప్పుడు ఆర్ రావాలి. ద జ్యూరీ ఒకవేళ యాక్టింగ్ యాజ్ 1 అని వచ్చినప్పుడు ద జ్యూరీ ఈజ్ అనాలి. ఒకవేళ ఇది పర్సన్స్ అందరు ఇండివిజువల్గా అన్నప్పుడు ఆర్ అనేది రావాలి. ఎప్పుడు ఏదైనా గుర్తుపెట్టుకోండి. కలెక్టివ్ నౌన్స్ లాగా ఉంటాయి కదా ఇవి. ఇంకొకటి హ్యాంగ్ వచ్చినప్పుడు V1 హ్యాంగ్డ్. ఇది ఎగ్జిక్యూషన్ డెత్ అప్పుడు యూజ్ చేస్తాము. హంగ్ అంటే ఏదైనా ఆబ్జెక్ట్ని మనము గోడ మీద హ్యాంగ్ చేసాము ఇలా అంటాం కదా. హంగ్ ఒక పర్సన్ని చనిపోయినప్పుడు హ్యాంగ్ చేసాము అలా అంటాం కదా. హ్యాంగ్డ్ గుర్తుపెట్టుకోండి. ఇవి డిఫరెన్స్ అనమాట. క్వశ్చన్స్ అలా కూడా అడుగుతారు. కొన్నిటికి ఎలా ఉంటాయి అన్నిటికీ సేమ్ ఉంటాయి అన్నమాట. బ్రాడ్కాస్ట్కి, క్యాస్ట్కి, పుట్కి, సెట్కి. సో బ్రాడ్కాస్ట్, క్యాస్ట్, పుట్, సెట్ ఇవన్నిటికీ V1, V2, V3 అన్నిటికీ సేమ్ ఉంటాయి అన్నమాట. ఒకటి ఎగ్జాంపుల్ చూద్దాం. బిట్వీన్ యూ అండ్ డాష్ ద కేస్ ఈజ్ వెరీ వీక్. యూ అండ్ ఇక్కడ ఏం రావాలి, యూ అండ్ మీ రావాలన్నమాట. సో గుర్తుపెట్టుకోండి. బిట్వీన్ అని వచ్చినప్పుడు ఆబ్జెక్టివ్ కేస్ రావాలన్నమాట. అంటే ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అయ్యేవి మీ, హిమ్, హర్, దెమ్ అలాంటివి రావాలన్నమాట. సో ఇక్కడ బిట్వీన్ వచ్చింది కాబట్టి మీ అనేది రావాలి.
వేటికి అట్లా ఆబ్జెక్టివ్ కేస్ రావాలి అంటే బిట్వీన్, అమాంగ్, ఫర్, విత్, వాటికి ఆబ్జెక్టివ్ కేసెస్ రావాలి. బిట్వీన్, అమాంగ్, ఫర్, విత్ ఆబ్జెక్టివ్ కేసెస్ వీటికి రావాలన్నమాట. ఇంకా ఇక్కడ ఏం క్వశ్చన్ అడిగారంటే ఇక్కడ ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయమని అడిగారనమాట. ఇట్ ఆల్సో ఇన్ఫార్మ్డ్ that many international applications were sent. It also international applications were sent. It also informed అంటే పాస్ట్ కదా ఇక్కడ. సో వర్ సెండ్ అంటే ఇది ప్రజెంట్ అవుతుంది కదా. సో పాస్ట్ అంటే వర్ సెంట్ ఇక్కడ. సో అదనమాట, గుర్తుపెట్టుకోండి. పాస్ట్ టెన్స్లో ఇచ్చారా ప్రజెంట్ టెన్స్లో ఇచ్చారా అది గుర్తుపెట్టుకొని దాన్ని బట్టి చేంజెస్ అనేది చేయండి. ఇక్కడ సెంట్, సో సెండ్, సెంట్ కదా. సో అలా. సో ఇందాక చూసాం కదా బ్రాడ్కాస్ట్, క్యాస్ట్, పుట్టు సెట్ అన్నిటికీ సేమ్ ఉంటాయని, కొన్ని డిఫరెంట్ అవుతాయి కదా. V1, V3. లేకి లైన్ అంటాం. రిక్లైన్ ఇది అంటే ఇట్లా మనం ఇలా రిక్లైన్ పొజిషన్లో పడుకోవడం దాన్ని లై డౌన్ అంటాం కదా. సో లేన్ అంటాం అనమాట. ఏదైనా ఒక వస్తువుని పెట్టడం కింద లేయిడ్, మనం పడుకోవడం అది లైన్. అది, ఇది లేయిడ్. ఫ్లై అయితే ఫ్లోన్, సీక్ అయితే సాట్, బేర్ అయితే బాన్. గుర్తుపెట్టుకోండి. ఒక పర్సన్ పడుకోవడం అలాంటివి లెయిన్ అంటాము. టై గుర్తుపెట్టుకోండి. టై ఒక మ్యాన్ కదా, MAN మ్యాన్, అలా గుర్తుపెట్టుకోండి. లెయిన్, లేయిడ్, ఫ్లై, ఫ్లోన్, సీక్, సాట్, బేర్, బాన్ అనమాట. ఏది యూజ్ చేయాలి అనేది చూసుకోండి. ఒకవేళ ఏదైనా సెంటెన్స్ చదివేటప్పుడు మీకు ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయమని అడిగినప్పుడు ఏదైనా సెంటెన్స్ స్టార్టింగే మీకు పాస్ట్ టెన్స్లో ఇస్తే అది ముందుగానే చెప్పినట్టు ఉన్నారు. మొత్తం సెంటెన్స్ కూడా పాస్ట్ టెన్స్లో ఉంటాడు చూడాలన్నమాట. అక్కడనే ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ వర్ సెంట్, పాస్ట్ పార్టిసిపల్ వర్ వచ్చింది కదా. సో పాస్ట్ పార్టిసిపల్ వర్ సెంట్ ఇది. ఇంకొకటి ఏంటంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అడిగారు. ఇట్ ఈస్ సెడ్ దట్ వీ హ్యావ్ ఫర్గాటెన్ ద టైమ్ టెస్టెడ్ డిక్టమ్. ఇట్ ఈజ్ సెడ్ వీ హ్యావ్ ఫర్గాటెన్ ద టైమ్ టెస్టెడ్ డిక్టమ్. డిక్టమ్ అనేది నౌన్ అనమాట. డిక్టమ్ అంటే వర్డిక్ట్ అనమాట. సో డిక్టమ్ అనేది నౌన్. ఇది ఎలాంటి నౌన్? టైం టెస్టెడ్ కదా. సో ఈ టైం టెస్టెడ్ అనేది యాడ్జెక్టివ్ అవుతుంది. ఫర్గాటెన్ అంటే మర్చిపోవడం, అంటే వర్బ్ కదా. ది ఆర్టికల్, వి ప్రొనౌన్, హ్యావ్ వర్బ్, ఇట్ ప్రొనౌన్, ఈజ్ వర్బ్, సెడ్ వర్బ్. సో ఇందాక చూసాం కదా లై అంటే ఒక మనిషి పడుకోవడం లై, ఇక్కడ సైడ్ లేన్ కదా. లే ఇక్కడ మధ్యలో లే వస్తుంది. అదే ఒక వస్తువు పెట్టడం అయితే ఇక్కడ లైడ్ కదా, ఇక్కడ లైడ్ వస్తుంది. ఆబ్జెక్టివ్ లెయిడ్ వస్తుంది ఇక్కడ. లెయిడ్ ఈ రెండు సేమే వస్తుంది ఆబ్జెక్టివ్. ఇది ఈ పర్సన్ది మాత్రమే డిఫరెంట్ వస్తుంది అన్నమాట. లేన్ ఆబ్జెక్టివ్ అయితే లెయిడ్. అదే ఒకవేళ అబద్ధం చెప్పాము అంటాం కదా లైడ్, ఈ రెండు సేమే ఉంటాయి అన్నమాట. ఓన్లీ ఒక పర్సన్ మాత్రమే డిఫరెంట్ ఉంటుంది. లేన్. సినోనిమ్ అడిగారు ఇక్కడ. స్నీకీకి సినోనిమ్ ఏది అని అడిగారు. ఆప్షన్స్లో పబ్లిక్, పేటెంట్, క్యాండిడ్, ఫర్టివ్. సో స్నీకీ అంటే సీక్రెటివ్గా చేయడం కదా. సో ఫ్యూటివ్ అనమాట, సినోనిమ్ కదా ఫ్యూటివ్. స్నీకీ అంటే ఫ్యూటివ్ కాదు, ఇది ఫర్టివ్, FURTIVE, ఫర్టివ్. స్నీకీ అంటే ఫర్టివ్, సీక్రెట్. ఇవి ఇంకా కొన్ని చూద్దాము.
సీక్రెటివ్గా చేయడంని ఏమంటాం? సీక్రెటివ్గా. క్లాండస్టీన్, సీక్రెటివ్, క్లాండస్టీన్, అండర్ హ్యాండ్, కోవర్ట్, సరప్టిషియస్. ఇవన్నీ స్నీకీ, సీక్రెటివ్, ఫర్టివ్, క్లాండస్టైన్, కోవర్ట్, సరప్టివ్, అండర్ హ్యాండ్ ఇవన్నీ సీక్రెట్గా చేయడం అనమాట. ఓపెన్, ఆనెస్ట్, క్యాండెడ్. ఇది కోవర్ట్ కదా, ఇది ఓవర్ట్. మేనిఫెస్ట్, ఎక్స్ప్లిసిట్, ఇంప్లిసిట్ కాదు, ఎక్స్ప్లిసిట్, ఓవర్ట్, మేనిఫెస్ట్, క్యాండిడ్, ఓపెన్, హానెస్ట్ ఇవన్నీ ఓపెన్గా చెప్పేయడం అనమాట. ఆబ్వియస్ అయితే పేటెంట్, ఎవిడెంట్, అపారెంట్. ఈ స్నీకీవి గుర్తుపెట్టుకోండి ఎక్కువగా. స్నీకీ, ఫర్టివ్, సీక్రెటివ్, క్లాండెస్టీన్, అప్పర్ హ్యాండ్, కోవర్ట్, సరప్షియస్. దాని తర్వాత ఇక్కడ ఏం అడిగారంటే సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటనిమ్ ఆఫ్ ది గివెన్ వర్డ్. డిస్యూయేడ్. డిస్యూయేడ్కి యాంటనిమ్ అడిగారు. అసలు డిస్యూయేడ్ అంటే ఏంటి? టు పర్సిడ్ సమ్వన్ నాట్ టు డూ సంథింగ్ అనమాట. డిస్యూయేడ్ అంటే అతన్ని అది చేయనీయకుండా చేయడం. టు పర్సిడ్ సమ్వన్ నాట్ టు డూ సంథింగ్ అనమాట. టు డిస్కరేజ్ అనమాట. డిస్కరేజ్ అవుతుంది. సో డిస్యూరేజ్కి యాంటనిమ్ ఏమవుతుంది? ఎంకరేజ్ అవుతుంది అనమాట. డిస్ అనగానే అక్కడ నెగిటివ్ కదా, సో దానికి గుర్తుపట్టేయచ్చు అది. ఇంకొకటి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అడిగారు. ఇన్కేపబుల్ ఆఫ్ బీయింగ్ సీన్ త్రూ. ఇన్కేపబుల్ ఆఫ్ బీయింగ్ సీ త్రూ అంటే కనిపించకుండా ఉండడం ఏమంటాం మనం? ఒపేక్ అంటాం కదా. ఒపేక్కి యాంటనిమ్ ఏమవుతుంది? ట్రాన్స్పరెంట్. గుర్తుపెట్టుకోండి, ట్రాన్స్పరెంట్ అంటే ఒపేక్ అనమాట. బ్రిటిల్ అంటే ఏంటి? బ్రిటిల్ అంటే హార్డ్గా ఉంటుంది బట్ లయబుల్ టు బ్రేక్ ఈజీలీ. గ్లాస్ లాగా. సారీ బ్రిటిల్ అంటే ఏంది? హార్డ్గా ఉంటుంది కాకపోతే లయబుల్ టు బ్రేక్ అవుతుంది అనమాట. డక్టైల్ అంటే ఎబుల్ టు బి డ్రాన్ అవుట్ ఇంటూ థిన్ వైర్. మెటల్స్ అనమాట, యూజువల్లీ మెటల్స్ ఇవి. థిన్ వైర్ లాగా చేసేదాన్ని డక్టైల్ అంటాం అనమాట. సో ట్రాన్స్పరెంట్ అంటే ఒపేక్, ఆపోజిట్ రెండు. ట్రాన్స్లూసెంట్ అంటే ఎలోవింగ్ లైట్ పాస్ చేయవచ్చు. ట్రాన్స్లూసెంట్ అంటే బట్ కెనాట్ డీటెయిల్ షేప్స్ టు త్రూ, ఓన్లీ లైట్ మాత్రమే పాస్ అవుతుంది అనమాట. సెమీ సీత్రూ, ఇది మొత్తం సీత్రూ అయితే ట్రాన్స్పరెంట్, అసలు కాంది ఒపేక్, ఓన్లీ లైట్ పాస్ అయ్యేది ట్రాన్స్లూసెంట్ అనమాట. సినోనిమ్ ఏది? అఫేబుల్కి సినోనిమ్ ఏది అని అడిగారు. అఫేబుల్ అంటే కార్డియల్ అనమాట. కార్డియల్, అఫేబుల్ అంటే కార్డియల్, ఫ్రెండ్లీ అన్నది. అఫేబుల్, కార్డియల్ గుర్తుపెట్టుకోండి. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. పాస్ట్ రూల్ ఎగ్జాంపుల్ ఇది ఏంటంటే, పాస్ట్ రూల్ అంటే ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ పాస్ట్లో ఇస్తే సెకండ్ పార్ట్ కూడా పాస్ట్లోనే రావాలన్నమాట. ఇది ఇందాక చూసాం కదా, హీ సెడ్ అని ఇచ్చారు కదా, ఇది పాస్ట్ కదా. దాట్ హీ ఈజ్ కమింగ్ అని ఇచ్చారు అనుకోండి, హీ సెడ్ దాట్ హీ వాజ్ కమింగ్ అనమాట. అది ఏమవుతుంది? హీ సెడ్ దాట్ హీ వాజ్ కమింగ్ అనేది అనమాట. హీ సెడ్ దాట్ హీ వాజ్ కమింగ్ అనేది వస్తుంది అన్నమాట. హీ సెడ్ వచ్చినప్పుడు హీ వాజ్ కమింగ్, హీ సెడ్ దట్ హీ వాజ్ కమింగ్ గుర్తుపెట్టుకుని ఇందాక కూడా చూసాం ఇలాంటిది. ఇంకొకటి ఏంటంటే ఇది పాస్ట్ ఎగ్జాంపుల్కి, ఇది పాస్ట్కి ఎగ్జాంపుల్. ఇంకొక దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే వెన్ వచ్చినప్పుడు సింపుల్ పాస్ట్కి ఎగ్జాంపుల్. ఇదేంటంటే వెన్ ద జడ్జ్ ఎంటర్డ్, వెన్ అని వచ్చినప్పుడు వెన్ ద జడ్జ్ ఎంటర్ అయినప్పుడు, ఎంటర్డ్ ఎవ్రీవన్ స్టూడ్ అప్. సింపుల్ పాస్ట్లో ఉన్నప్పుడు ఇది కూడా సింపుల్ పాస్ట్లో ఉంది. వెన్ వచ్చినప్పుడు, జడ్జ్ వచ్చినప్పుడు అందరు నిల్చున్నారు. సో సింపుల్ పాస్ట్ ఇది V2, ఇది కూడా V2. స్టూడ్ అప్, స్టూడ్ కదా. సో అది. ఇంకా అండర్లైన్ ఇచ్చారు.
ఇది ఫిల్ చేయమన్నారంట. ఫిల్ ఇన్ ద బ్లాంక్. ద నీడ్ ఆఫ్ డాష్ హవర్ ఈజ్ టు రియలైజ్ ద బ్యాడ్ కాన్సిక్వెన్సెస్ అని ఇచ్చారనమాట. ద నీడ్ ఆఫ్, నార్మల్గా ఆర్ అని చదువుతాం కదా, ఆర్. ఇప్పుడు ఇక్కడ ఏం రావాలి? అండ్ రావాలి కదా, కాకపోతే అండ్ రాకూడదు అనమాట. ఇక్కడ ఏం రావాలంటే ద రావాలి, ఎందుకంటే ఇది ఒక ఇడియం అనమాట. ద నీడ్ ఆఫ్ ది అవర్ అనేది ఇడియం అనమాట. సో అలాంటి కొన్ని ఇడియమ్స్ చూద్దాము. ద నీడ్ ఆఫ్ ది అవర్, వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్, అది వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్. హీ ఈజ్ ది యాపిల్, హీ ఈజ్ ది యాపిల్ ఆఫ్ హిస్ మదర్స్ ఐ. honesty is the best policy, అది honesty is the best policy at the 11th hour. in a nutshell the apple of discord. don't beat around the bush అంటారు కదా, beat around the bush అక్కడ. in the huff కాదు, in a huff. it is a pity in a fire అంటే in a difficult situation అని, in a fire అది. ఎట్ ఏ స్టోన్స్ త్రో అంటే చాలా దగ్గరగా ఉండడం చెప్పడానికి ఎట్ ఏ స్టోన్స్ త్రో అనమాట. మేక్ ఏ నాయిస్, ఇది ఎలా, ఇవి అడుగుతారు అనమాట. మేక్ ఏ నాయిస్. టెల్ ఏ లై స్పీక్ ద ట్రూత్, టెల్ ఏ లై స్పీక్ ద ట్రూత్. on the whole, in the long run. ప్లే ద సెకండ్ ఫిడిల్ అంటే టు టేక్ ఏ సబార్డినేట్ రోల్ అనమాట. దాన్ని ఏమంటామంటే వేరే ఆల్టర్నేటివ్ రోల్ తీసుకోవడాన్ని ప్లే ది సెకండ్ ఫిడిల్. నీడ్ ఆఫ్ ది అవర్ కదా, సచ్ అన్ ఆనెస్ట్ మ్యాన్. ఇంకా యాజ్ ఏ బోల్ట్, టేక్ ఏ లైకింగ్ టు, మేక్ ఏ నాయిస్, స్పీక్ ద ట్రూత్, టెల్ ఏ లై, ఎట్ ఏ స్టోన్స్ త్రో. మేక్ ఏ విష్ కూడా, మేక్ ఏ విష్. ఇవన్నీ ఇడియమ్స్ అనమాట. సో ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో ఇలాంటివి ఒక క్వశ్చన్ లాగా అడిగే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో గుర్తుపెట్టుకోండి. ఫాస్ట్గా చెప్పేస్తున్నాను, మీకు టైం వేస్ట్ కాకూడదని. సో ఫ్రాడ్యులెంట్కి సినోనిమ్ ఏది అని అడిగారు. సో ఫ్రాడ్యులెంట్ అంటే క్రాఫ్టీ, డిసైడ్ఫుల్, కరప్ట్, డుబియస్, క్రూక్డ్, ఇవన్నీ అనమాట దీనికి సినోనిమ్స్. దీనికి యాంటోనిమ్స్ ఏవి? క్యాండెడ్, ఫ్రాంక్, ఓపెన్, ఇలా అన్నీ ట్రూత్ఫుల్గా చెప్పడం, ఇలాంటివన్నీ ఇక్కడ వస్తాయి అన్నమాట. సో సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు డిస్క్రైబ్ ద అండర్లైన్డ్ వర్డ్. ఇది వితౌట్ హెల్ప్ దెర్ ఈజ్ నో హ్యాపీనెస్. వితౌట్ హెల్ప్ దేర్ ఈజ్ నో హ్యాపీనెస్. ఇక్కడ హ్యాపీనెస్ అనేది నౌన్ అవుతుంది, నో అనేది నో హ్యాపీనెస్ అని కదా. సో ఇది యాడ్జెక్టివ్ అవుతుంది. ఈజ్ అనేది వర్బ్, దేర్ అనేది ప్రొనౌన్, హెల్ప్ అనేది నౌన్ అవుతుంది. వితౌట్ హెల్ప్, ఐ హెల్ప్ యూ అట్లా కాదు కదా. వితౌట్ హెల్ప్ అనేది నౌన్ అవుతుంది, వితౌట్ నౌన్ లేకపోతే. సో ఇది కూడా వితౌట్ హెల్ప్. ఇక్కడ ఎలా అంటే హ్యాపీ గర్ల్ కదా, గర్ల్ అనేది నౌన్, గర్ల్ ఇది యాడ్జెక్టివ్. హెల్ప్ ఎలా ఉంది కాదు కదా, ఇక్కడ నో హ్యాపీనెస్. సో ఇంకొకటి పాస్ట్, ఇందాక పాస్ట్ చూసాము. వెన్ వచ్చినప్పుడు సింపుల్ పాస్ట్ చూసాం కదా, ఈ 2 రూల్స్ చూసాము. ఇప్పుడు ఏం చూద్దామంటే పాస్ట్ పర్ఫెక్ట్ ర్యాప్ ఉంటుంది అనమాట. ఎట్లా అంటే ఇఫ్ 2 యాక్షన్స్ హ్యాపెన్ ఇన్ ద పాస్ట్, 2 యాక్షన్స్ పాస్ట్లో అయిపోయినాయి, బట్ 1 హ్యాపెన్ బిఫోర్ ది అదర్. ఒకటి ముందు అయింది, ఒకటి ఇంకోటి అయింది, కాకపోతే 2 పాస్ట్లోనే అయినాయి. సో అలాంటప్పుడు ఆ స్టేట్మెంట్ ఎలా రావాలి అంటే ఫస్ట్ జరిగేది హ్యాడ్ అనేది రావాలన్నమాట. హ్యాడ్ ప్లస్ V3 రావాలి ఫస్ట్ జరిగిన యాక్షన్ని. సెకండ్ దాన్ని మనం సింపుల్ పాస్ట్ అంటే V2లో పెడతామన్నమాట. సో ఎట్లా అంటే ద థీఫ్ హ్యాడ్ ఫ్లెడ్ బిఫోర్ ద
పోలీస్ అరైవ్డ్. ఇది అరైవ్డ్ అనేది సింపుల్ పాస్ట్ కదా. ఈ హ్యాడ్ ఫ్లడ్ అనేది పాస్ట్ పార్టిసిపల్. హ్యాడ్ ప్లస్ V3 పెట్టాం కదా. సో అలా. Sophisticated, correctly spelled word sophisticated. So sophisticated, correctly spelled word ఇది. Sophisticated. When I have left his house, he arrived. ఇది ఏంటంటే ఎర్రర్ అనమాట. When I have left his house, నేను ఎప్పుడైతే అతని ఇల్లు వదిలేసి వచ్చానో అని కదా. When I have left his house, he invited me to join him for dinner next weekend. సో ఇందులో ఎర్రర్ ఏది అని అడిగారు. When I have left his house, he invited me to join him for dinner next week. నేను ఎప్పుడైతే వెళ్ళాను అంటే he have left కాదు ఇక్కడ. When I ఇక్కడ have left అంటే పాస్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కదా. When I left రావాలి. When I left his house, he invited me to join him for dinner next week. ఇన్వైటెడ్ అనేది మెయిన్ యాక్షన్ కదా. అది సింపుల్ పాస్ట్లో ఉన్నప్పుడు ఇది కూడా సింపుల్ పాస్ట్లో రాదు. సేమ్ టైంలో జరిగినాయి. వెళ్ళేటప్పుడు అతను చెప్పాడు కదా, రెండు సేమ్ టైంలో జరిగాయి కాబట్టి ఇది సింపుల్ పాస్ట్లో ఉన్నప్పుడు ఇది కూడా సింపుల్ పాస్ట్లోనే ఉండాలన్నమాట. ఇది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏందని అడిగారు. ఐ ఫైనలీ రీడ్ ద బుక్. ఐ ఫైనలీ రీడ్ ద బుక్ విచ్ యూ టోల్డ్ మీ అబౌట్. టోల్డ్ మీ అబౌట్. ఐ ప్రొనౌన్ ఫైనలీ రెడ్. రెడ్ ఫైనలీ కదా. సో అది యాడ్వర్బ్. ద అనేది ఆర్టికల్, బుక్ అనేది నౌన్. బుక్ విచ్ ఆ బుక్ గురించి చెప్తున్నాడు కాబట్టి ఇది ప్రొనౌన్ అవుతుంది ఇక్కడ. విచ్ అనేది యూ కూడా ప్రొనౌనే. టోల్డ్ వర్బ్, మీ నౌన్, ప్రొనౌన్. అబౌట్ నాకు చెప్పావు కదా. అబౌట్ అంటే ఇక్కడ ప్రిపోజిషన్ అవుతుంది. ఫైనల్లీ అనేది యాడ్వర్బ్. ఇలా కూడా చూసుకోవచ్చు. ఎల్వై వచ్చింది యాడ్వర్బ్ అవుతుంది అనమాట. అబౌట్ అనేది ఇక్కడ ప్రిపోజిషన్. ఇంకొకటి ఇక్కడ ఏం అడిగారంటే ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయమని అడిగారనమాట. ఎలైసిస్ హ్యాస్ బీన్ ఫినిష్డ్. ది రిపోర్ట్ on time was greatly appreciated. ఇందులో ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయమన్నారు కదా. అలైసెస్ అంటే ఇక్కడ ఏంది, పొసెసివ్ నౌన్ కదా. సో ఇలా పొసెసివ్ నౌన్ వచ్చినప్పుడు అలైసెస్ హ్యాస్ బీన్ ఫినిష్ ద రిపోర్ట్ ఆన్ టైమ్ వాజ్ గ్రేట్లీ అప్రిషియేట్. ఇది ఫినిషింగ్ రావాలన్నమాట. అలైసెస్ ఫినిషింగ్. ఇదేం రూల్ అంటే యాక్షన్నే మనం నౌన్ లాగా చెప్తాం అనమాట. ఇక్కడ ఇలా పొజిటివ్ నౌన్ వచ్చినప్పుడు అలైసెస్ అనేది పొజిటివ్ కదా. సో నౌన్ ప్లస్ జెరాండ్ రావాలన్నమాట. అది రూల్ అనమాట. సో అలైసెస్ జెరాండ్ అంటే ఐఎన్జీ కదా. ఫినిషింగ్ అనేది రావాలన్నమాట. హ్యావింగ్ ప్లస్ V3. హ్యావింగ్ ఫినిష్డ్ అని కూడా రావచ్చు అనమాట. అదన్నా రావచ్చు, ఇదన్నా రావచ్చు. అలైసెస్ ఫినిషింగ్ అన్న రావచ్చు, అలైసెస్ హ్యావింగ్ ఫినిష్డ్ కూడా రావచ్చు అనమాట. ఇంకా ఇక్కడ కర్ట్లీ అని ఇచ్చి దాన్ని యాంటోనిమ్ అడిగారు అనమాట. కర్ట్లీ అంటే ఏంది? డూయింగ్ సంథింగ్ ఇన్ ఏ వెరీ షార్ట్, బ్రీఫ్, ఆఫ్ అండ్ రూడ్, అబ్రప్ట్ మేనర్లో చేయడాన్ని, ఫాస్ట్గా రూడ్ మేనర్లో చేయడాన్ని కర్ట్లీ అంటారు అనమాట. కర్ట్లీకి సినానిమ్స్ ఏవి అంటే బ్రుస్క్యూ, టర్స్, బ్లంట్. సువేవ్ అంటే దీనికి యాంటోనిమ్స్ అనమాట. ఇవి అంటే గుడ్ వేలో. సివిల్ సెన్స్, సివిల్, జెంటల్, సువేవ్. గుర్తుపెట్టుకోండి, సువేవ్ అంటే పొలైట్గా, చార్మింగ్గా, కాన్ఫిడెంట్, ఎలిగెంట్ మేనర్గా చేయడాన్ని ఇది. క్రాస్లీ అంటే ఇన్సెన్సిటివ్ ఆర్ ల్యాక్స్ ఇంటెలిజెన్స్ని క్రాస్లీ అంటారు అనమాట. డూయింగ్ సంథింగ్
ల్యాక్స్ ఇంటెలిజెన్స్ ల్యాక్ ఉన్న అలా చేసేదాన్ని క్రాస్లీ అంటారు. ఇడియం ఇచ్చారు, స్విమ్ ఆర్ సింక్. సింక్ ఆర్ స్విమ్ అంటారు కదా, సింక్ ఆర్ స్విమ్ అంటే ఫెయిల్ ఆర్ సక్సీడ్ అనమాట. ఏదన్నా అవ్వచ్చు, సింక్ ఆర్ ఫెయిల్ ఆర్ సక్సీడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. కంక్లూడ్ని యాంటనిమ్ అడిగారు అనమాట. కంక్లూడ్ అంటే ఎండ్ చేసేయడం కదా, యాంటనిమ్ ఏంటి, స్టార్ట్ చేయడం అంటే ఏంటి, కమెంట్స్ కదా. సో కంక్లూడ్కి సినోనిమ్స్ ఏదంటే క్లోజ్, టర్మినేట్, క్లైమాక్స్ ఇవన్నీ వస్తాయన్నమాట. సో కొన్ని చూద్దాము. ఎగ్జాంపుల్స్ ఏంటంటే ద జడ్జ్ వాజ్ సర్ప్రైజ్డ్. ఎలా అడుగుతారంటే ద జడ్జ్ వాజ్ సర్ప్రైజ్డ్ ఎట్ హిమ్ షౌటింగ్ ఇన్ ద కోర్ట్. ఇక్కడ ఎట్ హిమ్ కాదు, ఎట్ హిజ్ షౌటింగ్, అతని షౌటింగ్ కదా, హిజ్ షౌటింగ్ పొజెసివ్ రావాలన్నమాట. షౌటింగ్ అంటే జరాండ్ కదా, వర్బ్ ప్లస్ ఐఎన్జీ కదా, వర్బ్ ప్లస్ ఐఎన్జీ అంటే దాన్ని జరాండ్ అంటాము. సో అలా వచ్చినప్పుడు పొజెసివ్ వచ్చినప్పుడు హిజ్ రావాలి. ఇది కూడా పొజెసివ్ ప్రొనౌన్ రావాలి, హిజ్ షౌటింగ్. ద విట్నెస్ రిఫ్యూజింగ్ టు టెస్టిఫై డిలేడ్ ద హోల్ ట్రయల్. ఇది ద విట్నెస్ రిఫ్యూజింగ్ కాదు, విట్నెసెస్ రిఫ్యూజింగ్ రావాలన్నమాట. జరాండ్ వచ్చినప్పుడు ఇది పొజెసివ్ రావాలి. ఇప్పటిదాకా అలైసెస్ అని చూసాం కదా, సో అలా విట్నెసెస్ రిఫ్యూజింగ్ అనేది రావాలన్నమాట. అలా వస్తే ఎర్రర్ ఏది అంటే ఇదే అనమాట ఎర్రర్. ఐ రియలీ అప్రిషియేట్ యూ హెల్పింగ్ మీ విత్ ద కేస్. ఐ రియలీ అప్రిషియేట్ యువర్ హెల్పింగ్. యూ అనేది నార్మల్ది కదా, హెల్పింగ్ అని వచ్చినప్పుడు యువర్ హెల్పింగ్ రావాలి. నీది, నీ హెల్ప్ అలాంటివి పొజెసివ్గా చెప్పి యువర్ హెల్పింగ్ రావాలన్నమాట. గుర్తుపెట్టుకోండి, జరాండ్ వచ్చినప్పుడు పొజెసివ్ రావాలి. ఐ సా జాన్ సింగింగ్ కదా, జాన్స్ సింగింగ్ రావాలి ఇక్కడ. సారీ ఐ సా జాన్ సింగింగ్ కదా, ఇది కరెక్టే. జాన్స్ సింగింగ్ స్టార్టింగ్లో వచ్చినప్పుడు జాన్స్ సింగింగ్ రావాలి. జాన్ సింగింగ్ వాజ్ గ్రేట్, స్టార్టింగ్లో జాన్ సింగింగ్ ఇట్లా రావాలి. ఇలా వచ్చినా కరెక్టే అనమాట. ఇందాక ద విట్నెసెస్ స్టార్టింగ్లో వచ్చింది కదా, ద అలైసెస్ అట్లా స్టార్టింగ్లో వచ్చినప్పుడు రావాలి, తర్వాత వచ్చినప్పుడు ఏం కాదు. సో అలా ఆబ్జెక్టివ్ దాంట్లో వచ్చినప్పుడు ఏం కాదు, సబ్జెక్టివ్ ప్లేస్లో వచ్చినప్పుడు పొజెసివ్ రావాలి. మనము హూమ్ అనేది పీపుల్కి యూజ్ చేస్తాము. విచ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాము, థింగ్కి కానీ యానిమల్కి కానీ యూజ్ చేస్తాం. విచ్ అనేది దట్ ఎప్పుడు యూజ్ చేస్తాం, రెండుకి యూజ్ చేస్తాం, పీపుల్కి థింగ్కి. సో విచ్ అనేది వచ్చినప్పుడు మనుషులకు యూజ్ చేయదు అనమాట. హూజ్ యాక్షన్ అనమాట. ఇది ఎగ్జాంపుల్ చూద్దాము. ఇఫ్ ద సబ్జెక్ట్ ఆఫ్ ఏ సెంటెన్స్ ఈజ్ అన్ యాక్షన్, ఆబ్జెక్ట్ ఇక్కడ సబ్జెక్ట్ ఇక్కడ ఇట్లా ఉంటుంది కదా, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఇలా ఉంటుంది కదా. ఇఫ్ ద సబ్జెక్ట్ ఆఫ్ ఏ సెంటెన్స్ ఈజ్ అన్ యాక్షన్ లైక్ ఫినిషింగ్ ఏ రిపోర్ట్ అండ్ యూ వాంట్ టు సే హూ డిడ్ ఇట్, యూజ్ ద పొజెసివ్ ఫామ్. సబ్జెక్ట్ యాక్షన్ ఉన్నప్పుడు పొజెసివ్ ఫామ్ యూజ్ చేయాలన్నమాట. ఐ డోంట్ లైక్ హిమ్ షౌటింగ్ అండ్ ఐ డోంట్ లైక్ హిజ్ షౌటింగ్ రావాలన్నమాట. హిమ్ రాకూడదు. ఐ డోంట్ లైక్ హిజ్ షౌటింగ్. పొజెసివ్ రావాలి, పొజెసివ్ ఫామ్లో రావాలి. ఐడెంటిఫైయింగ్ ద మెయిన్ వర్బ్ ఎలా ఐడెంటిఫై చేయాలి, ఆల్వేస్ లుక్ ఫర్ ద మెయిన్ వర్బ్ ఆఫ్ దిస్. ఒక సెంటెన్స్ ఇచ్చినప్పుడు మెయిన్ వర్బ్ ఏంది అనేది మనం చూడాలన్నమాట ఫస్ట్. అప్పుడు ఏమన్నా ఆస్క్ యువర్ సెల్ఫ్ వాట్ వాజ్ అప్రిషియేట్. ఇప్పుడు ఒకవేళ మెయిన్ వర్బ్ అనేది అప్రిషియేటెడ్ అని వచ్చారనుకో, వాజ్ అప్రిషియేటెడ్ అని, అప్రిషియేటెడ్
అప్పుడు మీరు ఏం చూసుకోవాలంటే ఏది అప్రిషియేట్ చేశారు, వాట్ వాజ్ అప్రిషియేటెడ్ అని చూసుకోవాలన్నమాట. ఏది అప్రిషియేట్ చేశారు, ద ఫ్యాక్ట్ దట్ అలైస్ ఫినిష్ ద రిపోర్ట్ కదా, అది అప్రిషియేట్ చేస్తున్నారు కదా. సో అప్పుడు వర్స్ కంటే ముందు ఉన్నది సింగిల్గా నౌన్ ఫ్రేజ్, ఒక్కటే ఫ్రేజ్ లాగా యాక్ట్ చేస్తుంది అనమాట. సో అలైసెస్ రిపోర్ట్ అనేది రావాలి ఇక్కడ. అలైసెస్ రిపోర్ట్ ఇది అప్రిషియేట్. వర్స్ కంటే ముందు ఉన్నదంతా ఒక సింగిల్ ఫ్రేజ్ లాగా అనుకుంటాం మనం. జాన్, ఇప్పుడు జాన్ సింగింగ్ స్టార్టింగ్లో వచ్చింది అనుకో, జాన్ ఏం చెప్పాము, జాన్స్ సింగింగ్ అనేది రావాలి కదా. అదే ఇక్కడ వస్తే ఇట్లా ఏం కాదు. ఒక పేపర్ అయిపోయింది ఇప్పటికీ, ఇంకొక పేపర్ చూద్దాము. అంటే ఇంకా 5 క్వశ్చన్స్ మనకి తెలుసు కదా, 5 క్వశ్చన్స్ కంపల్సరీ మనకి ప్యాసేజ్ వస్తుందని. సో ప్యాసేజ్ ఇస్తారు, దానికి 5 క్వశ్చన్స్ అడుగుతారనమాట. సో ప్యాసేజ్ క్వశ్చన్స్ చదవాలి ఫస్ట్. ఇప్పుడు 5 క్వశ్చన్స్ ఎలా ఇస్తారు, ఒక ప్యాసేజ్ ఇచ్చి ఒక క్వశ్చన్, మళ్ళీ ప్యాసేజ్ సిమిలర్ ఒకటే ప్యాసేజ్ ఇచ్చి మళ్ళీ ఇంకో క్వశ్చన్ అలా అడుగుతారు కదా. ఫస్ట్ మీరు క్వశ్చన్ చదవండి. క్వశ్చన్ చదివి ఆ పారాలో ఎక్కడుందో ఐడెంటిఫై చేసి మళ్ళీ ఆన్సర్ ఇవ్వండి. ఎందుకంటే ఇప్పుడు అలా పారా చదివి క్వశ్చన్ చదివారనుకోండి మళ్ళీ డబల్ టైం వేస్ట్ అవుతుంది కదా. ఫస్ట్ క్వశ్చన్ చదవండి, ఆ పారాలో ఎక్కడుందో ఆ క్వశ్చన్ ఐడెంటిఫై చేసి దానికి ఆన్సర్ ఇవ్వండి. మళ్ళీ నెక్స్ట్ ఆ క్వశ్చన్ చదివి ఆ పారా అలా చేయండి. అలా అయితే ఈజీగా టైం వేస్ట్ అవ్వదు అనమాట. సో 5 క్వశ్చన్స్ అలా ఈజీగా అయిపోతుంటుంది. దాని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ క్వశ్చన్ పేపర్. ఇక్కడ ఏం అడిగాడంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్. ఇట్ ఈజ్ ఆల్వేస్ గుడ్ డాష్ ఫ్రూట్స్ అండ్ వెజ్జీస్ టు రిమైన్ హెల్తీ. ఇట్ ఈజ్ ఆల్వేస్ గుడ్ డాష్. ఆప్షన్స్లో ఏమి ఇచ్చారంటే కన్జ్యూమ్, కన్జ్యూమింగ్, టు కన్జ్యూమ్, కన్జ్యూమ్స్. ఇట్ ఈజ్ ఆల్వేస్ గుడ్ టు కన్జ్యూమ్ అనమాట. ఎందుకు 2 అంటే ఇది టు కన్జ్యూమ్ అనేది వర్బ్ కదా, 2 ప్లస్ వర్బ్ అనేది రావాలన్నమాట. ఇట్ ఈజ్ అలా వచ్చినప్పుడు ఇట్ ఈజ్ గుడ్ టు వర్బ్ కన్జ్యూమ్, అర్జెంట్ కరెక్ట్ అనమాట. సో ఇక్కడ ఆన్సర్ టు కన్జ్యూమ్. కాంప్లికేటెడ్కి యాంటోనిమ్ అడిగారు. కాంప్లికేటెడ్కి యాంటోనిమ్ ఇది. కాంప్లికేటెడ్ అంటే చాలా కాంప్లెక్స్ కదా, చాలా కాంప్లెక్స్ అలాంటివి. దానికి ఈజీ అంటే సింపుల్ కదా. స్లై అంటే ఏంటి, వేరే ఆప్షన్ స్లై అని ఇచ్చారు. సో స్లై అంటే కన్నింగ్, డిసైడ్ఫుల్ కదా. కామ్ అంటే పీస్ఫుల్, పీస్ఫుల్కి రివర్స్ అయితే యాజిటేటెడ్. ఇంకా కొన్ని చూద్దాము ఎగ్జాంపుల్స్. ఇంట్రికేట్ అంటే చాలా కాంప్లికేటెడ్గా ఉండడం అని, దానికి యాంటోనిమ్ సింపుల్. కన్వల్యూటెడ్ అంటే అట్లా ఇట్లా చెప్పడం, సో స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పడం, దానికి యాంటోనిమ్ స్ట్రైట్ ఫార్వర్డ్గా కన్వల్యూటెడ్. ఎలాబొరేట్ అంటే డీటెయిల్గా చెప్పడం కదా, ఇది చాలా ప్లెయిన్గా బేసిక్గా చెప్పడం, యాంటోనిమ్. అంబిగ్యూయస్ అంటే అదో ఇదో అన్నట్టు కదా. సో ఎక్స్ప్లిసిట్ అంటే క్లియర్గా, గుర్తుపెట్టుకోండి ఇది ఇంపార్టెంట్. అంబిగ్యూయస్ అంటే ఎక్స్ప్లిసిట్ కానీ, క్లియర్ కానీ, ప్రిసైజ్ కానీ యాంటోనిమ్ అవుతుంది అన్నమాట. ఎక్స్ప్లిసిట్, క్లియర్, ప్రిసైజ్. సెన్స్లెస్కి సినోనిమ్ ఏది అని అడిగారనమాట. సెన్స్లెస్ అంటే ఇర్రేషనల్, అన్రీజనబుల్, అబ్సర్బ్, ప్రిపోస్టరస్, ఇవన్నీ సెన్స్లెస్ అనమాట. సెన్స్లెస్, ఇర్రేషనల్, అన్రీజనబుల్, అబ్సర్బ్, ప్రిపోస్టరస్. దానికి ఆపోజిట్ ఏంది, క్లెవర్, రీజనబుల్, వైజ్. సో ఇది గుర్తుపెట్టుకోండి, ప్రిపోస్టరస్ అంటే సెన్స్లెస్ అనమాట. వాలంటరీకి యాంటోనిమ్ అడిగారు. సో వాలంటరీ అంటే తన సొంతంగా చేయడం కదా, ఇది కంపల్సరీ, ఇష్టం ఉంటే చేయడం, అది వాలంటరీ కదా. ఇది కంపల్సరీ యాంటోనిమ్ అవుతుంది. కంపల్సరీ, మ్యాండేటరీ, ఆబ్లిగేటరీ, ఎన్ఫోర్స్డ్, ఇవన్నీ యాంటోనిమ్స్ అవుతాయి అన్నమాట. అదే సినోనిమ్ డిస్పైస్కి
సినోనిమ్ అడిగారు. డిస్పైజ్ అంటే హేట్ అని కదా, డిస్పైజ్ అంటే హేట్. ఎబోర్, హేట్, ఎబోర్, డిటెస్ట్, లోత్, స్కాన్, ఇవన్నీ ఎబోర్ గుర్తుపెట్టుకోండి. డిస్పైజ్ అంటే ఎబోర్. అడార్, ఇక్కడ ఇది ఎబోర్, ఇది అడార్. ప్రమోట్, యాంటనిమ్స్ అవుతాయి. షీ రైట్స్ ఆర్టికల్స్ డాష్ అని ఇచ్చారు, ఫిల్ ఇన్ ద బ్లాంక్. షీ రైట్స్ ఆర్టికల్స్ డాష్ అని ఇచ్చారనమాట. ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? క్రియేటివ్, క్రియేటివ్లీ, క్రియేటివిటీ, నాట్ క్రియేటివ్లీ. షీ రైట్స్ ఆర్టికల్స్ క్రియేటివ్లీ. ఆర్టికల్స్ అనేది నౌన్ కదా, ఎలా రాస్తుంది ఆర్టికల్స్? క్రియేటివ్. సో ఆర్టికల్స్ అనేది ఏం చేస్తుంది? తను రాస్తుంది కదా. సో వర్బ్, ఇది ఆర్టికల్స్ అనేది వర్బ్ రాస్తుంది. ఈ రాసేది ఎలా చేస్తుంది? క్రియేటివ్గా చేస్తుంది కదా రాయడం. సో ఇది యాడ్వర్బ్ అవుతుంది అనమాట. యాడ్వర్బ్ అంటే ఎల్వై, క్రియేటివ్లీ రావాలన్నమాట. Some historians think that civilization do not necessarily need to be dash a river. ఏ రివర్, రివర్కి ముందు ఇచ్చాడు ఇక్కడ. ఇన్ ఆర్డర్ టు గ్రో. ఇన్ ఫ్యాక్ట్ నాట్ హ్యావింగ్ రివర్ నియర్ బై మే హ్యావ్ డాష్ యాజ్ వెల్ బికాస్ పీపుల్ వుడ్ నాట్ హ్యావ్ టు డీల్ విత్ రెగ్యులర్ ఫ్లడ్స్. రివర్కి దగ్గరలో అని ఉన్నారు అని చెప్పడానికి నియర్ అంటాం కదా, నియర్ ఏ రివర్. ప్రాఫిట్స్ అడ్వాంటేజెస్ ఏది అంటే అడ్వాంటేజెస్ అనమాట. అడ్వాంటేజ్ రావాలి కదా. మనీకి అయితే ప్రాఫిట్, బిజినెస్కి మనీకి అయితే ప్రాఫిట్స్ అంటాము. నార్మల్గా అయితే బెనిఫిట్కి అడ్వాంటేజెస్ అంటాం అనమాట. సో సమ్ హిస్టారియన్స్ థింక్ దట్ సివిలైజేషన్ డు నాట్ నెసెసరీ నీడ్ టు బీ నియర్ ఏ రివర్, నియర్కి దగ్గరలో. ఇన్ ఆర్డర్ టు గ్రో. ఇన్ ఫ్యాక్ట్ నాట్ హ్యావింగ్ రివర్ నియర్ బై మే హ్యావ్ అడ్వాంటేజెస్ యాజ్ వెల్ బికాస్ పీపుల్ వుడ్ నాట్ హ్యావ్ టు డీల్ విత్ రెగ్యులర్ ఫ్లడ్స్. The plague was responsible, ఇది కూడా fill in the blank. The plague was responsible dash many mass killings in history. The deadliest was the Black Death because dash in Europe during 14th century and killed about a third of the continent's population. The plague was responsible for రావాలి ఇక్కడ. గుర్తుపెట్టుకోండి, రెస్పాన్సిబుల్ వచ్చినప్పుడు ఫర్ రావాలి. రెస్పాన్సిబుల్ ఫర్, అక్విటెడ్ ఆఫ్, అక్విటెడ్ వచ్చినప్పుడు ఆఫ్ రావాలి. అక్విటెడ్, అక్యూజ్డ్ ఆఫ్, అక్విటెడ్ ఆఫ్, గిల్టీ ఆఫ్, గిల్టీకి కూడా ఆఫే రావాలి, గిల్టీ ఆఫ్. అదే చార్జ్డ్ అయితే చార్జ్డ్ విత్. రెస్పాన్సిబుల్ ఫర్, అక్విటెడ్ ఆఫ్, అక్యూజ్డ్ ఆఫ్, గిల్టీ ఆఫ్, ఇంకా చార్జ్డ్ విత్. గుర్తుపెట్టుకోండి. సినోనిమ్ అడిగారు ఇక్కడ దేనికి అంటే, యాంటనిమ్ అడిగారు వెకెంట్కి. వెకెంట్కి యాంటనిమ్ ఏంటి అని అడిగారు. వెకెంట్కి యాంటనిమ్ ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే పెంచాంట్, టాకెటివ్, ఆక్యుపైడ్, ఫ్లీట్ అని ఇచ్చారనమాట. సో వెకెంట్ అంటే ఖాళీగా ఉండడం కదా, దానికి ఆపోజిట్ యాంటనిమ్ ఏంది? ఆక్యుపైడ్ కదా. టాకెటివ్ అంటే మాట్లాడడం కదా, దానికి ఏమంటాం మనం? టాకెటివ్ పర్సన్ని, ఎక్కువ మాట్లాడే వాళ్ళని. దానికి ఆపోజిట్ ఏంటి అంటే లాక్వేషియస్. లాక్వేషియస్ అంటే మాట్లాడకపోవడం, టాకెటివ్ అంటే మాట్లాడడం కదా. లాక్వేషియస్ కుంది అనుకోండి, లాక్వేషియస్. ఆక్యుపైడ్కి ఇది వెకెంట్. ఫ్లీట్ అంటే ఫ్లీట్ ఆఫ్ షిప్స్ అంటారు, ఫ్లీట్ ఆఫ్ షిప్స్. ఇది ఒక ఏ స్ట్రాంగ్ లైకింగ్ ఫర్ సంథింగ్ని పెంచాంట్ అంటారు. పెంచాంట్ కూడా ఇచ్చారు ఆప్షన్లో. సో పెంచాంట్ అంటే స్ట్రాంగ్ లైకింగ్ ఫర్ సంథింగ్. ఏ పెంచాంట్ ఫర్ లా, లైకింగ్ ఫర్ లా అనమాట. సో పెంచాంట్ అంటే దేనికైనా ఇష్టం ఉండడం అనమాట. సినోనిమ్ అడిగారు ఇక్కడ దేనికి అంటే లాయల్కి. లాయల్ అంటే డివోటెడ్ అనమాట. లాయల్ అంటే డివోటెడ్, ఫెయిత్ఫుల్గా, ఎలిజియంట్, స్టాంచ్. ఫెయిత్ఫుల్, ఎలిజియంట్, స్టాంచ్. గుర్తుపెట్టుకోండి, లాయల్ అంటే స్టాంచ్ అనమాట. స్టెడ్ ఫాస్ట్ అంటే ఒకటే మాట మీద ఉండడం.
అక్కడిక్కడ అవ్వకుండా. సో దీనికి ఆపోజిట్ డిస్లాయల్ అనమాట. ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్ అడిగారు. హీఈస్ గ్రీడీ టు ఎర్న్ మనీ డాష్ హీఈస్ ఏ బిలియనేర్. ఆప్షన్స్లో ఇన్ స్పైట్ ఆఫ్, డిస్పైట్, యట్, తో అని ఇచ్చారనమాట. హీఈస్ గ్రీడీ. ఇక్కడ ఇన్స్పైట్ ఆఫ్ ఇచ్చారు కదా, ఇన్స్పైట్ ఆఫ్, డిస్పైట్ అని. కొన్నిసార్లు ఏమి ఇస్తారంటే డిస్పైట్ ఆఫ్ అని ఇస్తారనమాట. ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతారు. డిస్పైట్కి ఆఫ్ రాకూడదు అనమాట, ఇన్స్పైట్ ఆఫ్ రావాలి, డిస్పైట్కి రాకూడదు. సో ఈ రెండు వచ్చినప్పుడు ఇవి జరాండ్ రావాలన్నమాట. నౌన్ జరాండ్ రావాలి, ఐఎన్జీ రావాలన్నమాట. తో ఎప్పుడు వస్తుంది అంటే కంజంక్షన్ లాగా యూజ్ చేస్తాం మనం కోని. ఈ రెండు మనం ప్రిపోజిషన్స్ లాగా యూజ్ చేస్తాము. అదే ప్రిపోజిషన్స్. నౌన్ జరాండ్ రావాలి, తో అంటేనేమో మనం కంజంక్షన్ లాగా యూజ్ చేయొచ్చు, క్లాస్ లాగా యూజ్ చేయొచ్చు కదా. సో ఇక్కడ హీఈస్ గ్రీడీ టు ఎర్న్ మనీ, తో హీఈస్ ఏ బిలియనేర్ అనమాట. డిస్పైట్ హీఈస్ ఏ బిలియనేర్ రాకూడదు. డిస్పైట్ బీయింగ్ అట్లా ఏమన్నా వేరేది వస్తే అప్పుడు డిస్పైట్ రావాలి. ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఏమి ఇచ్చారంటే శంకర్ డాష్ ద రిచ్ అండ్ ద పూర్ ఎలైక్ అని ఇచ్చారు. ఇక్కడ ఏం రావాలి ఫిల్ ఇన్ ద బ్లాంక్ అంటే ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే నాట్ ట్రీట్స్, ట్రీట్స్, ట్రీట్, ట్రీటింగ్. సో శంకర్ అనే అతను రిచ్ వాళ్ళని పూర్ వాళ్ళని ఒకటేలాగా ట్రీట్ చేస్తాడు కదా. సో ఇక్కడ ఏం రావాలంటే ట్రీట్ రావాలి, సారీ ట్రీట్స్ రావాలి. ఎందుకంటే ఇక్కడ ఇదంతా మనము సింగులర్గా తీసుకుంటాం అనమాట. రిచ్ పూర్ లైక్. అదే ఒకవేళ దే అని వచ్చిందనుకో ట్రీట్ రావాలి. ఇక్కడ సింగులర్గా తీసుకుంటున్నాము. శంకర్ ట్రీట్స్, ఇక్కడ వీళ్ళందరినీ ట్రీట్స్ వస్తుంది అనమాట. హీ, షీ, ఇట్, శంకర్ ఇదంతా ఎవరు వచ్చినా ట్రీట్. శంకర్ అనే పర్సన్ ట్రీట్ చేయడం కదా. సో శంకర్ ట్రీట్స్ ఇక్కడ సింగులర్ కదా. హీ, షీ, ఇట్ అట్లాంటివి. ఒకవేళ దే వచ్చింది అనుకో దే ట్రీట్ అవుతుంది. ఇక్కడ ట్రీట్స్ సింగులర్ వచ్చినప్పుడు ఎప్పుడన్నా ఈఎస్ కానీ ఎస్ కానీ రావాలన్నమాట. రెసిలియంట్కి సినోనిమ్ యాంటోనిమ్ అడిగారు ఇక్కడ. రెసిలియంట్ అంటే ఏబుల్ టు రికవర్ క్విక్లీ ఫ్రమ్ డిఫికల్టీస్ కదా, అంటే హార్డీ, టఫ్ అన్నట్టు. హార్డీ, టఫ్, స్ట్రాంగ్, ఫ్లెక్సిబుల్ అన్నట్టు. దానికి యాంటోనిమ్ ఏంటి? వీక్, ఫ్రెజైల్, వల్నరబుల్. ఇంకొకటి ఏమి ఇచ్చారంటే ఎర్రర్ ఇచ్చారు ఇక్కడ. ఏ మిస్టీరియస్లీ ఛాంబర్. ఇక్కడ చూడండి, నేను ఇందాక కూడా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చెప్పాను. అదే ఒకటి అనౌన్స్ చేశారు వాళ్ళ అనౌన్స్ చేసేది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చేంజ్ చేశారు, నౌన్ ప్లేస్లో వేరేది ఇచ్చారని చూసాం కదా. సో అలాంటి క్వశ్చన్ ఇది కూడా. ఏ మిస్టీరియస్లీ ఛాంబర్ అని ఇచ్చారు. మిస్టీరియస్లీ ఛాంబర్, ఛాంబర్ అనే ఇది మిస్టీరియస్ ఛాంబర్ రావాలి, ఎల్వై రాకూడదు. ఛాంబర్ అనేది నౌన్ కదా, ఇక్కడ యాడ్జెక్టివ్ రావాలి కానీ యాడ్వర్బ్ వచ్చింది. సో ఇది రాంగ్ అనమాట. సో ఇందాక చూసాం కదా డిస్పైట్, ఇన్స్పైట్ ఆఫ్ అని. ఇన్స్పైట్ ఆఫ్ రైనింగ్ రావాలి. నౌన్ కానీ ఐఎన్జీ రావాలన్నమాట ఏదన్నా. డిస్పైట్ ద రెయిన్. ఇక్కడ ఏంటంటే ఈ రెండు వచ్చినప్పుడు నౌన్ అన్న రావాలి, లేకపోతే జరాండ్ అన్న రావాలి, ఐఎన్జీ అన్న రావాలన్నమాట. ఈ రెండిట్లో ఏదైనా రావచ్చు అనమాట. ఇన్స్పైట్ ఆఫ్ ఇది ఇప్పుడు ఎట్లా అంటే డిస్పైట్ ద రెయిన్ అలా రావచ్చు, నౌన్ కదా ఇది. తో ఆల్తో ఎప్పుడు రావచ్చు అంటే తో ఆల్తో అనేది సబ్జెక్ట్ ప్లస్ వర్బ్. ఇలా ఆల్తో ఇట్ వాజ్ రైనింగ్, ఆల్తో ఇది ఒక కంజంక్షన్ లాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకొకటి ఏమడిగాడంటే ఈ పేపర్లో ఇడియం ఇచ్చారు. ఆ ఇడియంది మీనింగ్ అడిగారనమాట. ద ఫెయిల్యూర్ ఆఫ్ ద చంద్రయాన్ 2 టు ల్యాండ్ ఆన్ ద మూన్ విల్ బి బెనిఫిషియల్ ఫర్ అవర్ స్పేస్ ప్రోగ్రామ్ ఇన్ ద లాంగ్ రన్. ఇన్ ద లాంగ్ రన్ అంటే ఇందాక చూసాం కదా, ఇన్ ద లాంగ్ రన్ అంటే అల్టిమేట్గా అన్నట్టు కదా. ఇప్పుడు కాకపోవచ్చు కానీ ఫ్యూచర్లో హెల్ప్ఫుల్ అవుతుంది
ఇన్ ద లాంగ్ రన్ అంటే అల్టిమేట్గా హెల్ప్ఫుల్ అవుతుంది అని కదా. దీన్ని ఇంకొకలాగేమన్నా టైమ్ అండ్ రిజల్ట్ అని కూడా రాయొచ్చు అనమాట. టైమ్ అండ్ రిజల్ట్ అంటే ఈవెన్చువల్లీ అని. ఇన్ ద ఫైనల్ అనాలిసిస్ టైమ్ అండ్ రిజల్ట్ కానీ ఈవెన్చువల్లీ కానీ ఇన్ ద ఫైనల్ అనాలిసిస్ కూడా అవ్వచ్చు. ఇన్ ద ఫైనల్ అనాలిసిస్, ఇన్ ద ఎండ్. దీనికి యాంటనిమ్ అయితే ఇన్ ద షార్ట్ టర్మ్లా, లేకపోతే ఇమీడియట్లీ ఆర్ ఇన్ ద షార్ట్ టర్మ్ అని అనొచ్చు యాంటనిమ్స్కి దీనికి. సో ఒక 1 word సబ్స్టిట్యూషన్ ఇచ్చారు. ఏంటంటే ఏ మెడికల్ స్పెషలిస్ట్ హూ అడ్మినిస్టర్స్ మెడిసిన్ టు పేషెంట్స్ టు మేక్ దెమ్ అన్కాన్షియస్ బిఫోర్ సర్జరీ. అన్కాన్షియస్గా ఉండడానికి సర్జరీ కంటే ముందు ఎవరు చేస్తారు ఆ డాక్టర్ అంటే అనాస్థెటిస్ట్ కదా. సో అన్కాన్షియస్ అది. రేడియాలజిస్ట్ అయితే ఎక్స్రేస్, ఇమేజింగ్, డయాగ్నోస్ చేయడము. అనాల్జెసిక్ అంటే మెడిసిన్ దట్ రిలీవ్స్ పెయిన్ కదా, మెడిసిన్ని అంటారు. పాథాలజిస్ట్ అంటే డిసీజ్ని స్టడీ చేసే వాళ్ళని, పాథోజన్ రిలేటెడ్ దానికి. ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఏమి ఇచ్చారంటే డాష్ అండ్ అన్టువర్డ్ ఈవెంట్ ద విక్రమ్ ల్యాండర్ will have on the moon. Will land on the moon. ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? కన్సర్నింగ్, బ్యారింగ్, కన్సిడరింగ్, రెస్పెక్టింగ్. డాష్ అండ్ అన్టువర్డ్ ఈవెంట్ ద విక్రమ్ ల్యాండర్ విల్ ల్యాండ్ ఆన్ ద మూన్. బ్యారింగ్ అంటే అది తప్ప, ఎక్సెప్ట్ ఫర్ మిగతావంతా కదా. సో బ్యారింగ్ కానీ, ఎక్సెప్ట్ ఫర్ కానీ, ఇఫ్ నాట్ ఫర్, బ్యారింగ్, ఎక్సెప్ట్ ఫర్, ఇఫ్ నాట్ ఫర్ అదనమాట. ఎట్ ద 11th hour అని చూసాం కదా ఇందాక. ఎట్ ద లాస్ట్ పాసిబుల్ మూమెంట్ని ఎట్ ద 11th hour అంటారనమాట. ఇక్కడ డస్ నాట్ బిలాంగ్ టు దిస్ పారాగ్రాఫ్ ఏది అని ఒక సెంటెన్స్ ఇచ్చారు, 4 sentences. అందులో 3 ఒకటే పారాగ్రాఫ్ అంటే సిమిలర్ థింగ్ గురించి చెప్తుంది, ఇంకొకటి డిఫరెంట్ ఏది అని అడిగారు అనమాట. డస్ నాట్ బిలాంగ్ టు దిస్ పారాగ్రాఫ్ అని. సెంటెన్స్ ఏంటంటే ద చట్నీ ఈజ్ అన్ యూబిక్విటస్ ఫ్యాక్ట్ ఆఫ్ ఇండియన్ క్యూజిన్. No matter where you go, the chutney is made from a mind-boggling variety of ingredients. In my travels, I have found great enjoyment in interacting with people in the market area. To turn one kind of chutney into another kind, ingredients can be subtracted or added కదా. ఓన్లీ ట్రావెల్స్ గురించి చెప్పింది ఇది ఒకటి. థర్డ్ ఆప్షన్ ట్రావెల్స్ గురించి చెప్పింది, మిగతావన్నీ చట్నీస్ గురించి చెప్పింది. సో ఆ ఆప్షన్ ఇదనమాట. ఇది అన్రిలేటెడ్గా మాట్లాడుతుంది అని. సో అది ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయమని అడిగారు. హీ రిమైన్డ్ silently when the teacher asked him a question. He remained silently when the teacher asked him a question. ఇందులో అండర్లైన్ చేసిన దాంట్లో ఏది ఎర్రర్ అని అడిగారు అనమాట. ఆస్క్డ్ క్వశ్చన్. రిమైన్డ్ అంటే ఇక్కడ హీ అంటే ప్రొనౌన్ కదా. రిమైన్ సైలెంట్, రిమైండ్ అనేది లింకింగ్ వర్బ్ ఇక్కడ. ఈ వర్బ్ ఇది ఇక్కడ సైలెంట్ రావాలన్నమాట. హీ రిమైన్డ్ సైలెంట్. ఇది లింకింగ్ వర్బ్ వచ్చినప్పుడు యాడ్జెక్టివ్ రావాలి. లింకింగ్ వర్బ్ వచ్చినప్పుడు హీ స్పోక్ సైలెంట్లీ. ఇక్కడ యాక్షన్ కదా ఇది. ఇది ఇక్కడ ఏం చేయట్లేదు, ఒక లింకింగ్ వర్బ్ లాగా అనమాట. స్పోక్ అంటే ఇది వర్బ్ అవుతుంది, ఇక్కడ సైలెంట్లీ రావాలి ఇక్కడ. అదే ఇక్కడ అయితే హీ రిమైన్డ్ సైలెంట్ అని రావాలన్నమాట. గుర్తుపెట్టుకోండి, హీ రిమైన్డ్ సైలెంట్, అక్కడ ఏం చేయట్లేదు. సో యాజిటేటెడ్కి సినోనిమ్ అడిగారు. యాజిటేటెడ్ అంటే ఏంటి? ఫ్రస్ట్రేటెడ్, పర్టర్బ్డ్, అప్రిహెన్సివ్. అదే దానికి యాంటనిమ్స్ యాజిటేటెడ్ అంటే ఏంటి? ఫ్లస్టర్డ్. పర్టర్బ్డ్ అంటే ఫీలింగ్ యాంగ్జైటీ, కన్సర్న్ కూడా పర్టర్బ్డ్ అనమాట. అప్రిహెన్సివ్ అంటే ఫియర్ఫుల్ దట్ సంథింగ్ బ్యాడ్ విల్ హ్యాపెన్. దానికి యాంటనిమ్ రిలాక్స్, కామ్, కంపోజ్డ్.
ఇక్కడ ఏం అడిగారంటే గగన్ డాష్ హిస్ ఫాదర్స్ కంపెనీ అండ్ ఎస్టాబ్లిష్ హిజ్ ఓన్ పబ్లిషింగ్ హౌస్. ఫిల్ ఇన్ ద బ్లాంక్ అనమాట. బ్రోక్ అవుట్, బ్రోక్ అవే ఫ్రమ్, బ్రోక్ ఆఫ్, బ్రోక్ ఇన్ టు. ఏది రావాలి అంటే గగన్. ఇక్కడ ఫస్ట్ దీని మీనింగ్స్ తెలుసుకుందాము. బ్రోక్ అవుట్ అంటే ఏంటి? బ్రోక్ అవుట్ అంటే టు ఎస్కేప్ లైక్ ఏ ప్రిజనర్ ఫర్ సంథింగ్. అంటే బ్రోక్ అవుట్ అంటే టు ఎస్కేప్ అనమాట, పారిపోవడం, ఇట్లా ప్రిజనర్ లాగా. ఫర్ సంథింగ్ బ్యాడ్ టు స్టార్ట్ సడన్లీ లైక్ ఏ ఫైర్, దానికి కూడా యూస్ చేయొచ్చు. బ్రోక్అవుట్, ఫైర్ బ్రోక్అవుట్ అంటాం కదా. సో సడన్గా ఏదైనా స్టార్ట్ అయినప్పుడు కానీ ఒక ప్రిజనర్ లాగా ఎస్కేప్ అవ్వడానికి కానీ రెండుకి యూస్ చేస్తాం అనమాట బ్రోక్అవుట్ అనేది. అదే బ్రోక్ అవే ఫ్రమ్ అంటే టు లీవ్ ఏ గ్రూప్ ఆర్ ఆర్గనైజేషన్. బ్రోక్ అవే ఫ్రమ్ అని అట్లా అంటారు కదా. బ్రోక్ ఆఫ్ అంటే ఒక రిలేషన్షిప్ బ్రోక్ ఆఫ్ అనేది. బ్రోక్ అవే ఫ్రమ్ అయితే ఆర్గనైజేషన్, గ్రూప్ లీవ్ చేయడం. బ్రోక్ ఇంటూ అంటే టు ఎంటర్ బై ఫోర్స్ లైక్ ఎ థీఫ్, టు ఎంటర్ బై ఫోర్స్. బ్రేక్ డౌన్ అంటే టు స్టాప్ ఫంక్షనింగ్ కానీ, టు లాస్ ఎమోషనల్ కంట్రోల్ కానీ. బ్రేక్ త్రూ అంటే టు మేక్ ఏ మేజర్ డిస్కవరీ, ఓవర్కమ్ అండ్ ఆబ్స్టికల్, అలాంటి వాటికి అనమాట. సో దాని డిఫరెన్స్ చూసుకోండి. సో ఇక్కడ ఏమి రావాలంటే గగన్ డాష్ హిస్ ఫ్యామిలీస్ కంపెనీ అండ్ ఎస్టాబ్లిష్ హిజ్ ఓన్ పబ్లిషింగ్ హౌస్. వదిలేసి తన ఓన్ ఎస్టాబ్లిషింగ్ హౌస్ని ఎస్టాబ్లిష్ చేసినట్టు కదా, పబ్లిషింగ్ హౌస్ని. సో అవే ఫ్రమ్ అనమాట. బ్రోక్ అవే ఫ్రమ్ అంటే వదిలేసి రావడం కదా. సో బ్రోక్ అవే ఫ్రమ్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. The penguins make dash nests with stones. Penguins make dash nests, their nests అనమాట, వాళ్ళ నెస్ట్ కదా పెంగ్విన్స్. సో దేర్ రావాలి ఇక్కడ. దే అయితే సబ్జెక్ట్ రావాలి, దెమ్ అయితే ఆబ్జెక్ట్లో రావాలి. వాళ్ళ నెస్ట్ గురించి చెప్పేటప్పుడు పొజిటివ్ ప్రొనౌన్ రావాలి. సో సినోనిమ్ ఏంది? జనరస్కి అని అడిగారు. జనరస్ అంటే లిబరల్. యాంటోనిమ్ ఏమవుతుంది దానికి? స్టింగి, మైజర్ అవుతుంది అనమాట. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ద జడ్జ్ నోటెడ్ ద సైలెంట్ ఆఫ్ ద విట్నెస్. ఇక్కడ సైలెంట్ ఆఫ్ ద విట్నెస్ రాకూడదు, సైలెన్స్ రావాలి. సైలెన్స్ ఆఫ్ ద విట్నెస్ రావాలి. యాంటోనిమ్ అడిగారు వేగ్కి. వేగ్ అంటే పర్టికులర్గా చెప్పడం కాదు, ఏదో అట్లా చెప్పడం కదా. సో ఇదే అని చెప్పడం కాకుండా ఇండెఫినెట్గా, అంబిగ్యువస్గా చెప్పడంని, అంబిగ్యువస్గా, ఇండెఫినెట్గా అవన్నీ అనమాట. ఎక్స్ప్లిసిట్గా చెప్పడం అంటే అదే అని క్లియర్గా చెప్పేయడం కదా. సో ప్రిసైజ్, డెఫినైట్గా చెప్పడం, లూసిడ్గా చెప్పడం, ఇవన్నీ యాంటోనిమ్స్ అవుతాయి వేగ్కి. ఒక 4 సెంటెన్సెస్ ఇచ్చారు, దాన్ని అరేంజ్ చేయమన్నారు అనమాట. జంబుల్డ్గా ఇస్తారు, లైన్గా 4 సీక్వెన్స్ వైజ్ ఒక పారాగ్రాఫ్ లాగా అరేంజ్ చేయమంటారు అనమాట. ద సిస్టర్ టోల్డ్ ABCD ఇచ్చారు. ద సిస్టర్ టోల్డ్ హిమ్ దట్ ప్రతీక్ వాజ్ ఏ పర్పెచువల్ న్యూసెన్స్. అతను న్యూసెన్స్ అని చెప్పింది సిస్టర్. హీ వాజ్ లేజీ, డిసొబీడియంట్ అండ్ వైల్డ్, అతని గురించి డిస్క్రైబ్ చేసింది. బట్ మఖాన్ వాజ్ యాజ్ గుడ్ యాజ్ గోల్డ్, యాజ్ క్వైట్ యాజ్ ఎ ల్యాంబ్ అండ్ వెరీ ఫాండ్ ఆఫ్ రీడింగ్. వేరే అతని గురించి చెప్పింది, మఖాన్ గురించి. బిషంబర్ ఆస్క్డ్ హిస్ సిస్టర్ హౌ హర్ 2 బాయ్స్ వర్ డూయింగ్ అని. సో ఇది ఫస్ట్ రావాలి, అడిగితే ఇవన్నీ చెప్పింది కదా. సో డి ఫస్ట్ రావాలి. బట్ అని వచ్చింది కాబట్టి ఇది తర్వాత రావాలి కదా. ఫస్ట్ డి రావాలి, తర్వాత ద సిస్టర్ టోల్డ్ హిమ్ కదా ఇది. సో ఏ రావాలి, తర్వాత హీ వాజ్ లేజీ అనేది రావాలి. లాస్ట్కి వాళ్ళ ఇంకొక బట్ హిజ్ అదర్ బ్రదర్ గురించి చెప్పింది కాబట్టి DABC రావాలన్నమాట. ఇంకొకటి ఏం అడిగారంటే, మీరు ఇలా పారాగ్రాఫ్స్ వచ్చినప్పుడు ఏం చూడాలంటే ఆల్వేస్ లుక్ ఫర్ కనెక్టింగ్ వర్డ్స్ అనమాట. లైక్ బట్, హౌఎవర్, దేర్ ఫోర్ ఇలాంటివి ఉంటాయి కదా. ఇవి రేర్గా పారాగ్రాఫ్ స్టార్టింగ్లో ఉంటాయి, కాకపోతే కనెక్ట్ చేస్తాయి కదా. సో స్టార్టింగ్ లేకుండా ఆప్షన్స్ చూడండి అలాంటివి. ఇక్కడ ఏం అడిగారంటే ఎర్రర్ అడిగారు. సెంటెన్స్ ఇచ్చారు. దట్ దిస్ డైమండ్ హ్యాస్ అరౌజ్డ్ ఏ గ్రేట్ డీల్ ఆఫ్ క్యూరియస్ అమాంగ్ ద కలెక్టర్స్ అనమాట. ఎర్రర్ ఏంటి అంటే the diamond has
అరౌజ్డ్ ఏ గ్రేట్ డీల్ ఆఫ్ క్యూరియస్ అమాంగ్ ద కలెక్టర్స్. గ్రేట్ డీల్, క్యూరియస్ కాదు, క్యూరియస్ పర్సన్ అది వేరు. ఇక్కడ క్యూరియాసిటీ రావాలన్నమాట. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చేంజ్ చేశారనమాట. సో మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఒక సెంటెన్స్ ఇచ్చినప్పుడు అది పాస్ట్ టెన్స్లో ఉంటే సెడ్ లాగా, ఇందాక విల్ వుడ్ అలా చూసాం కదా, వుడ్ అనేది రావాలన్నమాట. అలాంటిది ఒకటి చూడాలి. ఇంకొకటి ఏం చూడాలంటే ఆ సెంటెన్స్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చేంజ్ చేసేస్తారనమాట. పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఇంకొకటి నైదర్ ఆర్, ఐదర్ ఆర్ అలాంటివి ఏది అనేది చూడండి ఒకసారి. ఇంకా ఈజ్, ఆర్ అవి కూడా చేంజ్ చేస్తారనమాట. అంటే ఇప్పుడు ద జూరీ ఈజ్ అలాంటివి ఉంటాయి కదా, అక్కడ జూరీ అనేది మనము ఇక్కడ నైదర్, నార్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో అలాంటివి. ఇంకా ద జూరీ ఈజ్, జూరీ అనేది ఇక్కడ సింగులర్ ప్లూరల్ అలాంటివి. సో ఇలాంటివి చూడండి ఫస్ట్. ఎందుకంటే మనం చదువుతుంటే అది ఒకవేళ 2 యాక్షన్స్ జరిగాయి అనుకోండి, ఫస్ట్ జరిగిన యాక్షన్ హ్యాడ్ ప్లస్ V3 రావాలి, సెకండ్ జరిగింది V2 రావాలి. ఒకవేళ సేమ్ టైంకి 2 జరిగితే 2 సింపుల్ పాస్ట్లో ఉంటే అది ఇంకోటి కూడా సింపుల్ పాస్ట్లో రావాలన్నమాట. సో ఇంకొకటి అదే అవి చేంజ్ చేసేస్తారనమాట. ఏదంటే ఇప్పుడు లై డౌన్, రిక్లైన్ అయితే లెయిన్ కదా, సో ఇక్కడ లెయిన్ రావాలి. కాకపోతే వాళ్ళు వేరేది ఇస్తారనమాట. అంటే లైడ్ అది వేరు. హ్యాంగ్, ఇప్పుడు హ్యాంగ్ ఉంది కదా, హ్యాంగ్డ్ అంటే మనిషికి హ్యాంగ్డ్ అంటాము. అదొక థింగ్ అయితే హంగర్ అంటాం కదా, V3 ఇది. సో అది అవి వర్బ్స్ V3 V2 అవి చేంజెస్లో కూడా ఉంటాయి అన్నమాట. సో ఏవి అనేది చూసుకోండి ఆప్షన్స్లో. ఇంకొకటి ఏమడిగారు ఈ దాంట్లో అంటే ఏ నెంబర్ ఆఫ్ బర్డ్స్ ఆఫ్ వన్ కైండ్ ఫీడింగ్, రెస్టింగ్ అండ్ ట్రావెలింగ్ టుగెదర్ని ఏంటి వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ అనమాట. బర్డ్స్ గురించి చెప్పేటప్పుడు ఫ్లాక్ ఆఫ్ బర్డ్స్ అనమాట. గుర్తుపెట్టుకోండి. కలెక్టివ్ నౌన్స్ ఏవేవి ఉంటాయంటే ఫ్లాక్ ఆఫ్ బర్డ్స్, ఫ్లీట్ ఆఫ్ షిప్స్ అంటాం అనమాట. ఫ్లీట్ ఆఫ్ షిప్స్. హర్డ్ అని ఎప్పుడు అంటాం మనము? క్యాటిల్ కానీ లయన్కి కానీ అంటాం. లయన్కి ఇంకోటి కూడా అంటాం మనం, ప్రైడ్ ఆఫ్ లయన్స్ అని కూడా అంటాము. హర్డ్ ఆఫ్ ఎలిఫెంట్స్ అని కూడా అంటాం అనమాట. ఇంకా కాయిర్ ఆఫ్ సింగర్స్ అంటాము. షీఫ్ ఆఫ్ యారోస్ కానీ గ్రెయిన్ కానీ షీఫ్ అంటాం అనమాట. షీఫ్. బంచ్ ఆఫ్ కీస్, బంచ్ ఆఫ్ గ్రేప్స్ అంటాం, బంచ్ అంటాము. బ్యాండ్ ఆఫ్ మ్యూజిషియన్స్. ఇక్కడ సింగర్స్కి అయితే కాయిర్, మ్యూజిషియన్స్కి అయితే బ్యాండ్. సమ్టైమ్స్ సింగర్స్ కూడా యూజ్ చేస్తాము. బెంచ్, జడ్జెస్ది బెంచ్ అంటాం కదా, జడ్జెస్ బెంచ్ అట్లా అంటాం కదా. లాయర్స్కి అయితే బార్, అడ్వకేట్స్కి కూడా బారే అంటాము. ప్యానల్ అంటే ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అంటాం కదా, జురార్స్కి కూడా ప్యానలే అంటాము. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంటాం, బోర్డ్ అంటాం కదా డైరెక్టర్స్కి. ఫ్లైట్ ఆఫ్ బర్డ్స్, ఫ్లాక్ ఆఫ్ బర్డ్స్ అని కూడా అంటాము. ఫ్లీట్ ఆఫ్ షిప్స్ అంటాము. జూరీ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ పీపుల్ గివింగ్ ఏ వర్డిక్ట్ అనమాట. ఇంకొకటి ఏంటంటే యూ క్యాన్ డాష్ ఎ ఫ్రెండ్ టు ద పార్టీ వీఆర్ హ్యావింగ్ టు నైట్. ఆప్షన్స్లో ఏమి ఇచ్చారంటే బ్రింగ్ అలాంగ్, బ్రింగ్ అప్, బ్రింగ్ అవుట్, బ్రింగ్ అబౌట్. సో ఇవి యాక్చువల్ మీనింగ్స్ తెలుసుకుందాం ఫస్ట్. బ్రింగ్ అప్ అంటే బ్రింగ్ అప్, బ్రాట్ అప్ అట్లా అంటాం కదా. టు రైజ్ ఏ చైల్డ్ అని, లేకపోతే టు మెన్షన్ ఏ టాపిక్ ఇన్ ద మీటింగ్. ఒక మీటింగ్లో ఒక టాపిక్ మెన్షన్ చేయడాన్ని బ్రింగ్ అప్ అంటారు. బ్రింగ్ అవుట్ అంటే అవుట్. టు పబ్లిష్, ఇట్ కేమ్ అవుట్ అట్లా అంటారు కదా, టు పబ్లిష్ సంథింగ్ అనమాట. ఆర్ టు మేక్ ఏ క్వాలిటీ నోటీసబుల్, యు బ్రాట్ దట్ గుడ్ అట్లా అంటారు కదా. ఒక క్వాలిటీని నోటీసబుల్గా మంచిగా తీసుకొచ్చిందని అలా కూడా అంటామన్న, బ్రాట్ అవుట్ అని. బ్రింగ్ అబౌట్ అంటే టు కాజ్ సంథింగ్ టు హ్యాపెన్, అవ్వడం. ద న్యూ లా బ్రాట్ అబౌట్ మెనీ చేంజెస్. బ్రాట్ అబౌట్ చాలా చేంజెస్ తీసుకొచ్చిందని చెప్పడానికి బ్రాట్ అబౌట్ అంటాం అనమాట. ఇప్పుడు ఈ పర్టికులర్ సెంటెన్స్లో యూ కెన్ డాష్ ఎ ఫ్రెండ్ టు ద పార్టీ వీఆర్ హ్యావింగ్ టు నైట్. టు ద పార్టీ వీఆర్ హ్యావింగ్ టు నైట్ అంటే యూ కెన్ బ్రింగ్ అలాంగ్ అనమాట. సో బ్రింగ్ అలాంగ్ అంటే నీతో పాటు తీసుకురావచ్చు.
ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఇచ్చారనమాట. ఒక పారాగ్రాఫ్ ఇచ్చి దాంట్లో ఏది కరెక్ట్గా ఫిట్ అవుతుందో చూడమని చెప్పారు. టుడే ద సోషల్ ఫ్యాబ్రిక్ ఆఫ్ నైబర్హుడ్స్ ఈజ్ బీయింగ్ టార్న్ అసండర్. టార్న్ ఏ పార్ట్ని టార్న్ అసండర్ అంటున్నారు. బికాస్ ఆఫ్ ఫైట్స్ ఓవర్ దిస్ మోస్ట్ పెట్టి ఇష్యూ ఆఫ్ పార్కింగ్, ద సుప్రీం కోర్ట్ అబ్జర్వ్డ్ ఆన్ 2nd September. Therefore we feel there is a need to dash అని ఇచ్చారనమాట. ఆప్షన్స్లో tow vehicles from the inner lanes of markets, have only one vehicle per house, pass a detailed order on this issue of parking, open the gates of educational institutions to accommodate more cars. రియలిస్టిక్గా ఉండాలి కాబట్టి పాస్ ఏ డీటెయిల్డ్ ఆర్డర్ ఆన్ దిస్ ఇష్యూ ఆఫ్ పార్కింగ్ గురించి ఒక ఆర్డర్, పర్టికులర్ ఆర్డర్ వాళ్ళే పాస్ చేయాలి అని. ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్ అనమాట. ద డాష్ ఆఫ్ సింగర్ సాంగ్ వెల్. సింగర్స్కి కాయిర్ ఆఫ్ సింగర్స్ అంటారు అనమాట. ఇక్కడ బంచ్ ఆఫ్ గ్రేప్స్, కీస్. ఇక్కడ షీఫ్ అని కూడా ఇచ్చారనమాట. షీఫ్ అయితే యారోస్కి ఇంకా గ్రెయిన్స్కి రావాలన్నమాట షీఫ్ అనేది. పెయిర్ ఆఫ్ షూస్ అలా అంటాం కదా, పెయిర్ దానికి రావాలి. ఇక్కడ కాయిర్ అయితే సింగర్స్కి కావాలి. పొలైట్ అని ఇచ్చారు, దానికి సినోనిమ్ అడిగారు. సో పొలైట్కి సినోనిమ్ ఏంటి? పొలైట్కి కోర్టియస్, సువేవ్లీ, ఇందాక కూడా చూసాం కదా ఇది, సువేవ్లీ, సివిల్, రెస్పెక్ట్ఫుల్, మేనర్లీ. యాంటనిమ్స్ అయితే ఇంపొలైట్, బ్రుస్కీవ్, కర్డ్, కర్ట్లీ, ఇవన్నీ అనమాట. సో సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్ విజ్డమ్. విజ్డమ్కి ఫస్ట్ విజ్డమ్ అంటే వైస్ పర్సన్ అని కదా. సో మీకు ఎలా ఇస్తారంటే విజ్డమ్ ఇస్తారు కదా, నౌన్ కదా ఇది. ఆప్షన్స్లో ఏమి ఇచ్చారంటే వైజ్ ఇచ్చారు. వైజ్ అనేది ఒక యాడ్జెక్టివ్ కదా ఇది. సో సిమిలర్గా కాదనమాట. ఒకవేళ సినోనిమ్ అడిగితే కూడా ఇది చూస్ చేసుకోకూడదు, ఎందుకంటే సిమిలర్ నౌన్నే చూస్ చేసుకోవాలి మనం. నౌన్నే చూస్ చేసుకోవాలి ఆప్షన్స్లో. సో ఇక్కడ యాంటోనిమ్ అడిగారు కదా, విజ్డమ్ అంటే ఫాలీ అనమాట. ఫాలీ అంటే ల్యాక్ ఆఫ్ గుడ్ సెన్స్ అనమాట. విజ్డమ్, ప్రూడెంట్ ఇక్కడ సైడ్ వస్తుంది, ఫాలీ అంటే ఇక్కడ సైడ్ వస్తుంది అనమాట. ఇంకొకటి ఏమడిగారంటే జంబుల్డ్గా ఇచ్చారు 4 sentences, అది సీక్వెన్స్ వైజ్గా అరేంజ్ చేయమని అడిగారు అనమాట. సర్వే ఆన్ పార్కింగ్ ఇన్ ఢిల్లీ, ఇదేమో ఇన్ ద సిటీ వర్ అండర్ యూటిలైజ్డ్, ఫౌండ్ దట్ సెవరల్ మల్టీ లెవెల్ కార్ పార్క్స్. ఇది 4th one, బికాస్ దెర్ వాజ్ నో పార్కింగ్ ఛార్జ్ ఆన్ పబ్లిక్ ల్యాండ్ అనమాట. సో మీరు ఎప్పుడైనా చూసుకోండి, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అనేది రావాలి కదా, ఈ టైప్లో ఉండేటట్టు చూసుకోండి అనమాట. సబ్జెక్ట్ దేని గురించి మాట్లాడుతున్నాము, ఇక్కడ ఒక సర్వే గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అది సబ్జెక్ట్ ఏది సర్వే ఇక్కడ ఏదనమాట. ఏ సర్వే ఆన్ పార్కింగ్ ఆన్ ఢిల్లీ, ఏ. ఇన్ ద సిటీ వర్ అండర్ యూటిలైజ్డ్ కాదు, ఫౌండ్ దట్ సర్వే ఏం కనుక్కుంది అంటే సి అనమాట. సో ఏ సర్వే ఆన్ పార్కింగ్ ఇన్ ఢిల్లీ ఫౌండ్ దట్ సెవరల్ మల్టీలెవల్ కార్ పార్క్స్ ఇన్ ద సిటీ వర్ అండర్ యూటిలైజ్డ్ బికాస్, దాని రీజన్ లాస్ట్కి చెప్పాలి. సో బికాస్ దెర్ వాజ్ నో పార్కింగ్ ఛార్జ్ ఆన్ పబ్లిక్ ల్యాండ్ అనమాట. సినోనిమ్ అడిగారు గ్లమ్కి. గ్లమ్ అంటే ఏంటి? గ్లమ్ అంటే డిజెక్టెడ్, మొరోస్, మెలాంచోలీ, డెస్పోడెంట్, సల్లని, ఇవన్నీ అనమాట. ఇది ఇంపార్టెంట్ అనమాట. ఈ గ్లమ్ అనేది గుర్తుపెట్టుకోండి. గ్లమ్ అంటే డిజెక్టెడ్గా ఉండడం, మొరోస్, మెలాంచోలీ, డెస్పోడెంట్,